శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్‌కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే 'సర్కార్ వారి పాట' ట్రైలర్ చూడడం జరిగింది. షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని అందరి అంచనాలు ఫ్యాన్స్ దగ్గర నుంచి నా అంచనాలు గాని, ఎవరి అంచనాలైనా గాని. సో, ఈ ఐపీఎల్ గూడా చూస్తుంటే ఇక ప కంక్లూజన్‌కి చేరుతోంది లీగ్ స్టేజ్. ఇప్పుడు తెలిసిపోతున్నాయి ఏ టీమ్ ప్లే ఆఫ్‌కెళ్తది, ఏ టీమ్ పోదు, ఏ టీమ్ టేబుల్‌లేసుకోవాల్సొస్తది. ఇవన్నీ వస్తున్నాయి. ఆల్రెడీ అస్సాం ట్రైన్ మీములు తయారైనాయి. సో, కొంచెం ఇది ఇంట్రెస్టింగ్ టైమ్ దగ్గర పడుతోంది. అది ఇంట్రెస్టింగ్ టైమ్ నెక్స్ట్ 1, 2 వీక్స్ ఉన్నా గానీ, ఈ లాస్ట్ వీక్ అయితే యాక్చువల్‌గా పెద్ద యాక్షన్ జరిగినట్టు అనిపియలే మాకు ఐపీఎల్‌లో. ఏంటో అంటే ఉన్న టీమ్‌లు ఎట్లా ఆడుతున్నాయో అలానే ఆడుతూ కంటిన్యూ అయినాయి. ఓన్లీ ఒకే ఒక టీమ్ సడెన్‌గా డిప్ అయితున్నట్టు కనిపిస్తోంది. దట్ ఈస్ సన్ రైజర్స్. ఆర్‌సీబీ వాళ్ళు గూడా పో పోయిన వారం చూసుకుంటే సన్ రైజర్స్ ఆడిన మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు గూడా వరుస పరాజయాలు పాలయ్యారు. సో, ఈ 2 టీములు తప్పితే మిగతా వాళ్ళందరూ ఈ టోర్నమెంట్ మొత్తం ట్రెండ్ ఎట్లా ఉందో అలానే గానిస్తున్నారు. సో, రాజు ఏమంటావు అయితే ఈసారి 4 ప్లే ఆఫ్స్ స్పాట్స్‌లో ఈ రేస్‌లో ఎవరు అహెడ్ ఉన్నారంటావు? గుజరాత్, లక్నో అయితే ఎళ్ళిపోతారంటావు అంతేనా? ఐ థింక్ నేను ఆల్రెడీ మనం చేసిన లాస్ట్ వీక్లీ రివ్యూనో, అంతకు ముందు దాంట్లోనో గుర్తు రావట్లేదు. ఆల్రెడీ నేను లక్నో అండ్ గుజరాత్‌ని ఆల్రెడీ చెప్పాను. సో, థాట్ విల్ రిమైన్ ద సేమ్. అంటే గుజరాత్ అండ్ లక్నో సూపర్ జెయింట్స్ 2 న్యూ ఫ్రాంచైజీస్ కూడా ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడం అయితే ఇంకా ఖచ్చితంగా కనబడుతుంది. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళని ఆపేవాళ్ళైతే ఎవరు లేరు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళకుండా. ఎందుకంటే ఇప్పుడు గుజరాత్ టైటన్స్ అయితే ఆల్మోస్ట్ దే హావ్ 1 ఫుట్ ఇన్ ద ప్లే ఆఫ్స్. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు గుజరాత్ టైటన్స్ వాళ్ళు ద ఇప్పుడు టేబుల్‌లో టాప్ 2లో ఫినిష్ అయ్యే బెస్ట్ ఛాన్స్ వాళ్ళకే ఉంది. సో, టాప్ 2లో ఫినిష్ అయితే ఉండే అడ్వాంటేజ్ ఏంటో మనోళ్ళందరికీ తెలుసు. దే విల్ హావ్ 2 ఛాన్సెస్. సో, మరి హార్దిక్ పాండ్యా టీమ్ పైన అంటే మనం ఒక్కళ్ళమేనా అంత తక్కువ అంచనా ఏసింది? బయట వ మామూలుగా విశ్లేషకులు వీళ్ళంతా అసలు ఈ టీమ్ గురించి ఏం మాట్లాడారు ఇదని నేను కొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, నాకర్థమైందేంటంటే మనొక్కళ్ళమే గాదు, చాలామంది అసలు ఈ గుజరాత్ టైటన్స్ టీమ్‌ని చాలా తక్కువ అంచనా ఏసారని తెలిసింది. సో, ఇది కూడా ఐ మీన్ మరి ఫస్ట్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఎలా అయితే అసలు అండర్ ద రేడార్ ఉండి వాళ్ళు ఎలా అయితే సర్ప్రైజ్ చేశారో, సో, ఈ ఇయర్ కూడా మరి అలాంటి సర్ప్రైజ్ ఏమైనా ఉండబోతుందా అనే ఒక ఫీలింగ్ వస్తుంది మరి గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఆడుతున్న తీరు చూస్తుంటే. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్‌లో హార్దిక్ పాండ్యా ఓకే. ఒక రెస్పాన్సిబుల్ బ్యాటర్‌లాగా మంచిగా ఇన్నింగ్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడం అవ్వచ్చు, లేదు రన్ చేసేస్‌లో తను చాలా రెస్పాన్సిబుల్‌గా ఆడడం ఇవన్నీ చూసాము. కానీ అసలు ఇప్పుడు వాళ్ళ టీమ్‌లో ప్రతి ఒక్కరు అంటే రాహుల్ తివాటియా లాంటి ప్లేయర్స్ దగ్గర నుంచి సీజన్‌కి ఒకటో, రెండో కసుమరుపు ఇన్నింగ్స్‌లు ఎక్స్‌పెక్ట్ చేస్తాం మనం. కానీ రాహుల్ తివాటియా ఫినిషింగ్ కన్సిస్టెన్సీ అవ్వచ్చు, అండ్ అలాగే మిల్లర్ కొంచెం తను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఒక విధంగా బెటర్ రిజల్ట్స్ ఇస్తున్నాడని చెప్పాలి. ఆ మిడిల్ ఆర్డర్ స్టెబిలిటీ గురించి. అండ్ అలాగే రషీద్ ఖాన్ బ్యాటింగ్ గురించి మనం సన్‌రైజర్స్ ఎపిసోడ్‌లు చేసినప్పుడు చాలా సార్లు మాట్లాడుకున్నాం. అంటే వి హావెంట్ రియల్లీ సీన్ దట్ బెస్ట్ బ్యాటింగ్ వెర్షన్ ఆఫ్ రషీద్ ఖాన్ అనే ఫీలింగ్ నాకు ఎప్పటినుంచో ఉంది సన్‌రైజర్స్‌లో. కానీ గుజరాత్ టైటన్స్‌కి తను ఫస్ట్ సీజన్‌లోనే తన బ్యాటింగ్‌లో అంటే ఆ బ్యాటింగ్‌లో ఉండే ఎక్స్ ఫ్యాక్టర్ ఏదైతే అందరూ అంటారో అది ఆల్రెడీ చూపించేసాడు. సో, డిఫరెంట్ హీరోస్ ఎమర్జింగ్. అంటే ఇప్పుడు 'యష్ దయాల్' అవ్వచ్చు, అండ్ అలాగే ఇంకా టీమ్‌లో ఆల్రెడీ 'షమి', 'లాకీ ఫెర్గుసన్' ఇట్లాంటి ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ అవ్వచ్చు. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఇప్పుడు గుజరాత్ టైటన్స్ లైనప్ చూడగానే ఎవరైనా బాగా ఎక్సైట్ అయ్యే ఇండియన్ ప్లేయర్ నేమ్ అంటే 'శుభ్మన్ గిల్' ఉన్నాడు గదా! మన ఫ్యూచర్ స్టారు. అసలు 'శుభ్మన్ గిల్' ఓపెనింగ్‌లో మంచి సాలిడ్ ప్లేయర్ అసలు అని ఒక ఎక్సైట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉన్న 'శుభ్మన్ గిల్' సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోయినా వాళ్ళు టాప్‌లో ఉన్నారంటే ఇట్ షోస్ దట్ వాళ్ళు నిజంగా దే ట్రూలీ డిజర్వ్ టు బి అట్ ద టాప్ అని. అండ్ ఇంకా లక్నో సూపర్ జెయింట్స్ గురించి అంటే వాళ్ళు ఎందుకు సక్సీడ్ అవుతున్నారో ఒక్క ఫ్యాక్టర్ మీద చెప్పలేకపోతున్నాం. ఒక్క కామన్ థింగ్ ఏంటంటే బౌలింగ్ రాజు. బౌలింగ్ ఈజ్ అబ్సల్యూట్‌లీ ఫెంటాస్టిక్. అన్ని వెరైటీస్ ఉన్నాయి బౌలింగ్ అటాక్‌లో. చాంపియన్ బౌలర్స్ ఉన్నారు. చాలా బాగా ఏస్తున్నారు. బౌలింగ్ ప్లాన్స్ అయితే ఎక్సెప్షనల్ ఉన్నాయి. ఫీల్డ్ పొజిషన్స్ అవన్నీ నీకు ఎట్లయితే నెహ్రాజీ ఎగ్జిక్యూట్ చేపిస్తున్నాడో అది మాత్రం అమోఘము. నెహ్రాజీ అలాంగ్ విత్ గ్యారీ కర్షన్ ఉన్నాడని కూడా మర్చిపోతుంటారు అందరూ నెహ్రా టీమ్ డైరెక్టర్ కాబట్టి. కానీ ఇప్పుడు బ్యాటింగ్‌కొస్తే ఫస్ట్ 2 మ్యాచ్‌లో 'శుభ్మన్ గిల్' అరే! ఏం ఫామ్‌లో ఉన్నాడు. 'శుభ్మన్ గిల్' వల్లనే వీళ్ళు గెలుస్తున్నారనుకున్నాం. థర్డ్ మ్యాచ్ 'శుభ్మన్ గిల్' డక్కులివ్వడం స్టార్ట్ చేశాడు. అప్పుడు 'హార్దిక్ పాండ్యా' లైన్‌గా 3 మ్యాచెస్ బాగా ఆడాడు. అరే! 'హార్దిక్ పాండ్యా' మీదనే మొత్తం బ్యాటింగ్ ఉందనుకున్నాం. అదయిపోయింది. తర్వాత ఇటు చూస్తే నీకు 'మిల్లర్ తెవాతియా', 'రషీద్ ఖాన్' వీళ్ళు ఆడి గెలిపిస్తున్నారు.
సో, ఈ ఈ వీళ్ళందరితో పాటు ఇప్పుడు టాప్ ఆర్డర్‌లో సాహా వచ్చాడు. మాథ్యూ వేడ్ ఏం పీకట్లేదు గదా! అని చెప్పి పక్కన తోసి సాహాని పట్టుకొచ్చారు. అండ్ సాహాకుండే పవర్ ప్లే రికార్డ్ అందరికీ తెలుసు. సో, ఆ రెప్యుటేషన్ ఏమాత్రం కుదించట్లేదు. దానికి తగ్గట్టే ఆడుతున్నాడు. సన్ రైజర్స్ మ్యాచ్‌ని యాక్చువల్లీ ఫస్ట్ 6 ఓవర్స్‌లోనే చాలా మటుకు కవర్ చేసాడు స్కోరు. సో, ఈ దే హావ్ వేరీడ్ బ్యాటింగ్ పెర్ఫార్మర్స్. ఒక్కళ్ళ మీద డిపెండ్ అవ్వట్లే. ఒక్కళ్ళు ఏమి ప్రతి మ్యాచ్ ఆడట్లే. మేబీ ఎవరి ప్రతి మ్యాచ్ కొంచెం కన్సిస్టెంట్‌గా ఆడుతున్నారంటే మేబీ తివాత్య పేరే చెప్పుకోవచ్చేమో. అదే కదా బిగ్గెస్ట్ సర్ప్రైజు. ఇప్పుడెవరైనా మనం ప్లేయింగ్ 11 గుజరాత్ టైటన్స్ వేసిన తర్వాత, అరే! వీళ్ళల్లో ఎవరి దగ్గర నుంచి నువ్వు కన్సిస్టెన్సీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావంటే, మేబీ మోస్ట్ ఆఫ్ దెమ్ వుడ్ హావ్ వోటెడ్ ఫర్ సే శుభ్మన్ గిల్ ఆర్ హార్దిక్ పాండ్యా. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాకి ఆడారు. వాళ్ళు ప్రూవెన్ ప్లేయర్స్ ఐపీఎల్‌లో గూడా. కానీ రాహుల్ తివాటి కూడా మనకి తన ఎబిలిటీ ఏంటనేది ఆల్రెడీ తన పొటెన్షియల్ మనకి గత సీజన్ యూఏఈలో జరిగినప్పుడు అప్పుడు చూపించాడు గానీ, కానీ తను ఈ విధంగా అంటే నాకు ఇంకొకటేంటంటే, ఇప్పుడు రాహుల్ తివాటియాని గేమ్‌ని అబ్జర్వ్ చేసిన తర్వాత చాలామందికి ఈ ఫీలింగ్ వచ్చుంటది. అంటే తిను ఎక్కువ లెగ్ సైడే టార్గెట్ చేస్తాడు. ఆ కౌ కార్నర్, మిడ్ వికెట్, లాంగ్ ఆన్ ఈ రీజియన్స్‌ని ఎక్కువ టార్గెట్ చేస్తాడు అని జెప్పి ఆ ఫీలింగ్ ఎవరికైనా కలగడం సహజం. కానీ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే అపోజిషన్‌లో బౌలర్స్ ఎవరున్నా సరే వాళ్ళు ఎక్కడికి బౌలింగ్ వేసినా సరే, అంటే ఆఫ్ స్టంప్ బయట వేసినా, లేదు వాళ్ళు ఏ రకమైనటువంటి వేరియేషన్స్ ఏసినా, లెంత్ వేరీ చేసినా సరే, మనవాడు ఏదో ఒక రకంగా అది చేసి, ఇది చేసి ఆ మిడ్ వికెట్‌ని టార్గెట్ చేయడం మానట్లేదు. అండ్ ఇంకొకటేంటంటే తనకి ఒక క్రౌచింగ్ పొజిషన్‌లో ఆడతాడనమాట. జనరల్‌గా బ్యాటర్స్‌మన్ కొంచెం స్టేబుల్‌గా ఉండి సిక్స్‌లు కొట్టే వాళ్ళని ఏబీ డివిలియర్స్ లాంటోళ్ళని, రోహిత్ శర్మ లాంటోళ్ళని చాలామందిని చూస్తాం. కానీ ఇట్లాగా క్రౌచింగ్ స్టాన్స్‌లో ఉండి బాల్‌ని మ్యానిపులేట్ చేయడం అనేది ఇప్పుడు ప్రెజెంట్ మోడర్న్ డే టీ20 క్రికెట్‌లో చాలామంది ఆడుతున్నారనుకో. బట్ రాహుల్ తివాటి ఏంటంటే కొంచెం తన కాన్ఫిడెన్స్, తను టీమ్ మేనేజ్‌మెంట్ తనని బ్యాక్ చేయడం అవ్వచ్చు. లేదు కెప్టెన్సీ పరంగా తను హార్దిక్ పాండ్యా మంచి బ్యాకింగ్ ఇవ్వడం అవ్వచ్చు. ఏదైనా కారణాలు ఏమనేది మనకి మేబీ సీజన్ ఎండింగ్‌లో ఈ సీజన్ సక్సెస్ స్టోరీ తెలియొచ్చు. బట్ ఇప్పటికైతే తను ఏమైతే ప్లాన్‌తో వస్తున్నాడో ఎలా ఆడాలని దాంట్లో మాత్రం కంప్లీట్‌గా సక్సీడ్ అవుతున్నాడు. బట్ ఎవరైనా ఒక బౌలర్ రాహుల్ తివాటియాని టార్గెట్ చేసి ఆ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా కొట్టించే ప్రయత్నం చేస్తే చూడాలనుంది. ఎందుకంటే ఇప్పటివరకు తను ఆడి గెలిపించిన నాక్స్ అన్నీ జూసుకుంటే, ఆ బౌండరీస్ గాని, సిక్స్‌లు గాని అన్నీ ఎక్కువ మెజారిటీ ఆఫ్ దెమ్ లెగ్ సైడే ఉంటాయి. సో, ఎంత అవతలకేసినా సరే లెగ్ సైడ్ డ్రాగ్ చేసి ఆడుతున్నాడంటే, ఇట్ షోస్ దట్ తను ప ఒక ఏదైతే ప్లాన్‌తో వచ్చాడో దాన్ని ఏదో ఒక రూపంలో ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాడు. సో, హ్యాట్స్ ఆఫ్ టు తివాటియా. నువ్వు చెప్పినట్టుగానే ఆ గుజరాత్ టైటన్స్‌లో తివాటి దగ్గర నుంచి ఇంత కన్సిస్టెన్సీ అయితే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసుండరు. ఏదో ఒకటో, రెండో గేములు అలా లాస్ట్ టైమ్ ఎలా అయితే ఒక కొసమెరుపు ఇన్నింగ్స్ ఆడాడో పంజాబ్ మీద, అలాగే ఏదో ఒకటో, రెండో గెలిపిస్తారేమో అని ఎక్స్‌పెక్టేషన్స్ ఉండుంటాయి. కానీ నిజంగా సీరియస్‌గా నాకు ఎప్పుడు ఐ థింక్ తను ఓడియన్ స్మిత్ బౌలింగ్‌లో లాస్ట్ 2 బాల్స్‌లో 2 6 వేసి గెలిపించాడో, నాకు సడెన్‌గా ఒక ఫీలింగ్ కలిగింది. అరే! ఇలాంటి ప్లేయర్స్‌ని కొంచెం ఇండియన్ సెటప్‌కి మేబీ దే క్యాన్ ఐ థింక్ రాహుల్ తివాటికి ఒక ఆపర్చునిటీ కూడా వచ్చినట్టుంది. బట్ ఫర్ సమ్ రీజన్స్ తను మళ్ళా ఆ టీమ్‌లోకి రాలేదనుకుంటా. సో, ఎందుకంటే ఈ ఫినిషింగ్ ఎబిలిటీ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే ప్రతిసారి అంత ప్రెషర్ సిట్యుయేషన్‌లో మ్యాచెస్ గెలిపించడం అనేది ఇట్స్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ నాట్ టూ మెనీ పీపుల్ హావ్ ఇట్. సో, తివాటియాని ఏదో రకంగా ఇండియన్ సెటప్‌కి దగ్గరలో ఉంచితే కొంచెం మేబీ ఫ్యూచర్‌లో కొన్ని నాక్స్ మనం చూడొచ్చేమో అనే ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది. అది టూ మచ్ ఎక్స్‌పెక్టేషన్ అంటావా? లేదు మనం తివాటియా డిజర్వ్స్ ఎ ఛాన్స్ అంటావా? ఏమోబ్బా! ఐయామ్ కన్‌ఫ్యూజ్డ్. అంటే ఇప్పుడు తన ఆటలో ఏవి అంటే అర్థం గాదు. ఎలా గూడా అంటే ఇంత ప్రెషర్ సిట్యుయేషన్‌లో ఎలా ఆడుతున్నాడా అనిపిస్తది. కానీ ఇప్పుడు లైన్‌గా ప్రతి మ్యాచ్ చేస్తాడా అని తెలీదు. ఇప్పుడు ఇండియన్ టీమ్‌లో ఆడించినా ఏ పొజిషన్‌లో ఆడిస్తారనేది పెద్ద క్వెషన్. సో, ఇక్కడేమో గుజరాత్ టైటన్స్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్నాడు. బట్ ఇప్పుడు ఇండియా లాంటి దేశంలో ఉన్న కాంపిటీషన్‌లో ఉన్న ఉన్న ఆప్షన్స్‌లో ఇప్పుడు నీకు రాహుల్ తెవాతియాని ఉత్త బ్యాటింగ్ కోసం పెట్టుకుంటున్నారా? మరి అంటే నా అటు నా ఒపీనియన్ ఏంటంటే బౌలింగ్ ప్లేయింగ్ 11లో ఉండక్కర్లేదు. అట్‌లీస్ట్ స్క్వాడ్‌లో ఉంచి కొంచెం మనోడికి ఒక బూస్ట్ ఇస్తే డెఫినైట్‌లీ మేబీ ఫ్యూచర్‌లో మనకి ఫినిషర్స్ దగ్గర మనం కొంచెం హిస్టారికల్‌గా వైట్ బాల్ గేమ్‌లో కొద్దిగా స్ట్రగుల్ అయిన హిస్టరీ ఉంది కాబట్టి మనకి కొంచెం
మేబీ హీ మైట్ బీ సమ్‌వన్ హూమ్ వీ కెన్ లుక్ ఎట్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగానే ఆ ప్రెషర్ సిట్యుయేషన్‌లో ఆ మెంటల్ స్ట్రెంత్ అనేది మరి అంటే తివాటియా ఇన్ని సార్లు గెలిపించాడు కాబట్టి చాలా హైలో ఉంటాడు. అంటే అరే! నీ ఎలాంటి సిట్యుయేషన్ అయినా అసలు ఇంపాసిబుల్ కాదు అనే ఒక భయంకరమైన కాన్ఫిడెన్స్‌తో ఉంటాడు. అందులోకి ఐపీఎల్‌లో చేయగలిగాడంటే డెఫినైట్‌లీ దట్ కాన్ఫిడెన్స్ విల్ బీ యూ నో స్కై హై. సో అంటే భయం, భయం లేకుండా అదే ఆడుతున్నాడసలు. గదా! ఆ ఫియర్‌లెస్ యాటిట్యూడ్. అవును. హ్మ్. ఇగ చ చూద్దాం మరి. సో, ఇప్పుడు 'ప్రదీప్ సాంగ్వాన్' గూడా మొన్న 'యష్ దయాల్‌కి' ఏదో చిన్న నిగులుండి 'ప్రదీప్ సాంగ్వాన్' ఆడిచ్చారు. సో, తను గూడా 'యష్ దయాల్' లెవెల్‌లోనే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. తనకంటే ఇంకా బాగా చేసాడని చెప్పుకోవచ్చు. 'ప్రదీప్ సాంగ్వాన్' 10 ఏళ్ల నుంచి ఆడుతున్నాడు ఐపీఎల్. 10, 12 ఏళ్ల నుంచి. ఎప్పుడు 'విరాట్ కోహ్లీతో' సహా తను అండర్ 19 వరల్డ్ కప్ ఆడాడు. అసలు తను గూడా నీకు ఆర్‌సీబీ మ్యాచ్‌లో మంచిగా బౌలింగేసాడు. టైట్‌గా బౌలింగేసాడు. సో, బౌలింగ్ వైస్ అయితే వాళ్ళు ఆల్‌మోస్ట్ పిచ్ పర్ఫెక్ట్ ఉన్నారు. వాళ్ళతో కంపీట్ చేసేది ప్రాబ్లమ్ ఓన్లీ బౌలింగ్ వైస్ సన్ రైజర్స్ హైదరాబాద్ హూ బై ద వే లాస్ట్ 2 మ్యాచెస్‌లో చాలా వరస్ట్ బౌలింగ్ ఏస్తున్నారు. సో, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాము. లేదు, బట్ లేదు. యాహ్! అంటే కమింగ్ నేను టు ఒప్పుకోను. వరస్ట్ బౌలింగ్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఓకే. అంతకుముందు మ్యాచ్‌లో ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో ఓకే. యాన్సన్ తనకి చిన్న మేబీ టాక్టికల్ ఎర్రర్ అని చెప్పొచ్చు. విలియమ్సన్ కొంచెం యాన్సన్ కోసం లాస్ట్ ఓవర్ ఉంచడం అనేది. బట్ యాహ్! అది కొంచెం ఒక రేర్ కేసు. నిన్న జరిగిన మ్యాచ్‌లో మాత్రం మరి అన్‌ఫార్చునేట్‌లీ వాషింగ్టన్ సుందర్‌కి ఇంజ్యూరీ అవ్వడం అనేది ఒక ఐ థింక్ దట్ హాడ్ ఎ బిగ్గర్ ఇంపాక్ట్ అని నా ఫీలింగ్. యాహ్! అది కూడా డెఫినైట్‌లీ ఇప్పుడు హై స్కోరింగ్ గ్రౌండ్ అయిపోయింది. ఇప్పుడు పూణే అక్కడ నీకు 200 పార్ స్కోరు. అట్లాంటిది సుందర్ ఉండుంటే నాకు తెలిసి పక్కా ఇంకో 10 రన్స్ తక్కువొచ్చేవి. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండుండొచ్చు. బట్, బట్ ఈవెన్ దో ఇప్పుడు సన్‌రైజర్స్ బౌలింగ్ అటాక్ 5 మ్యాచెస్‌లో ఎంత హై స్టాండర్డ్‌లో బౌలింగ్ ఏసిందో అంతా కలిపి యాస్ ఎ యూనిట్ అది మాత్రం ఇప్పుడు కనిపియట్లే. మేబీ సుచిత్ ఉన్నప్పుడే మేబీ బౌలింగ్ అటాక్ బెటరేమో ఆర్ సుందర్ వాపస్ వచ్చినప్పుడు మేబీ ఇప్పుడు గుజరాత్ టైటన్స్ మ్యాచ్‌లో చూసుకున్నా గానీ తన స్ప్లిట్ వెబ్బింగ్ ఇంజ్యూరీ ఇంకా అప్పుడు సరిగ్గా సెట్ కాలేదని అర్థమైంది. నిన్న మ్యాచ్‌లో అది ఖరారైంది. తను డైవ్ చేస్తే అది మళ్ళీ ఓపెన్ అప్ అయినట్టుందది ఆ వెబ్బింగ్. సో, అది మరి కొంచెం అక్కడ తొందరపడ్డారేమో మన వాళ్ళని అర్థమైతుంది. సో, యాహ్! కమింగ్ బ్యాక్ టు పాయింట్స్ టేబుల్ ఇక్కడ గుజరాత్ టైటన్స్ పక్కా ఎళ్ళిపోతారు ప్లే ఆఫ్స్‌కి వాళ్ళు ఫిక్స్. దెన్ నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. కంటిన్యూయస్‌గా 3 మ్యాచ్‌లు గెలిచారు. ముంబైతో ఈజీగా గెలిచారు. దెన్ పంజాబ్ కింగ్స్‌తో గూడా ఫెయిర్‌లీ ఈజీగా గెలిచారు. దెన్ సూపర్ నీకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ నిన్న గూడా నీకు ఎక్సలెంట్ బౌలింగ్‌తో వాళ్ళ ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ క్యాపిటల్స్ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ ఉందిప్పుడు. వాళ్ళు బానే టార్గెట్ చేసి చేయనీయకుండా చూసారు నీకు. నీకు ఎక్కడ ఆడుతుంటే వాళ్ళు వాంఖడేలో ఆడుతుండే. వాంఖడే కూడా హై స్కోరింగ్ అయిందిప్పుడు. సో, 195 చేజ్‌ని వాళ్ళు ఈజీగానే డిఫెండ్ చేయగలిగాడు లాస్ట్‌లో. సో, ఓవరాల్ నన్నడిగితే ఇప్పుడు గుజరాత్ ఉంది, సన్ రైజర్స్ ఉంది, లక్నో ఉంది. హూ ఆర్ లుకింగ్ లైక్ బెటర్ టీమ్స్. ఇప్పుడు వీళ్ళలో చూస్తే అంటే ఆన్ పేపర్ లక్నో ఈస్ బెస్ట్ టీమ్. వాళ్ళకి అన్ని బేసెస్ కవర్డ్ ఉన్నాయి. కేఎల్ రాహుల్ లాంటి సూపర్బ్ ఓపెనర్ ఉన్నాడు. కన్సిస్టెంట్ బౌలింగ్ కూడా ఆల్ వెరైటీస్ ఉన్నాయి. అంతా బాగుంది. రవి బిష్నాయ్ లాంటి లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. అంతా ఉంది. దెన్ మోసిన్ ఖాన్ చాలా బాగా ఏస్తున్నాడు అసలు కన్సిస్టెంట్‌గా లాస్ట్ 2 మ్యాచెస్‌లో. ఇంకో మంచి టాలెంట్. దుష్మంత చమీరా కూడా సైలెంట్‌గా ప్రతి మ్యాచ్ బాగేస్తున్నాడు. అండ్ కృణాల్ పాండ్యా యాక్చువల్‌గా సర్ప్రైజింగ్‌లీ ఈసారి బౌలింగ్ బాగేస్తున్నాడు. ఎందుకో మరి ప్రతిసారి జస్ట్ ఉత్తగా స్ట్రెయిట్ బాల్లేస్తాడనుకుంటున్నాం గానీ, కృణాల్ పాండ్యా ఈస్ బౌలింగ్ వెల్. అండ్ నీకు మార్కస్ స్టాయినిస్ ఇంకా అసలు కంప్లీట్ లెవెల్ పెర్ఫార్మన్సే ఇవ్వట్లేదు. ఇవ్వకుండానే వీళ్ళు మంచిగా గెలిచేస్తున్నారంటే వీళ్ళకింకా చాలా ఉంది పీక్ అవ్వడానికి టైం. యాహ్! కృణాల్ పాండ్యా యాక్చువల్‌గా లాస్ట్ 8 మంత్స్ గాను, లాస్ట్ 1 ఇయర్ గాను బౌలింగ్ పైన భయంకరమైన కసరత్తు చేస్తున్నానని తను మొన్న ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ వచ్చినప్పుడు తనే చెప్పాడనమాట. ఎవరిదో పేరు చెప్పాడు. నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. సో, ఒక కోచ్ ఎవరో ఆయన మరి ఆయనతో కలిసి వర్క్ చేస్తున్నాను నేను బౌలింగ్ పైన. అంతకుముందు నేను నా బౌలింగ్ యాక్షన్‌లో తనే చెప్పాడు. తన బౌలింగ్ యాక్షన్‌లో చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఏమేమి ఉన్నాయో అంటే ఆ బౌలింగ్ స్ట్రైడ్ అవ్వచ్చు, రిలీజ్ అవ్వచ్చు. అక్కడ చిన్న చిన్న ఎక్కడెక్కడ తనకి కొంచెం డ్రాబ్యాక్స్‌గా అనిపించినాయో అవి రెక్టిఫై చేసుకొని ఇప్పుడు బౌలింగ్ పైన చాలా కష్టపడుతున్నానని చెప్పి అన్నాడు మరి. సో, డెఫినైట్‌లీ ఆ రిజల్ట్స్ అయితే కనబడుతున్నాయి మనకి ఈజీగా. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగానే అంతకుముందు సీజన్స్‌లో మామూలుగా కృణాల్ పాండ్యా అనగానే అరే! ఏం పెద్ద ఏం స్పిన్ చేయడు. ఊరికే వచ్చి
మామూలుగా మనమైతే డాక్టర్స్ అంటాం, లేదు ఆర్మ్ బౌల్స్ అంటాం. సో, ఇట్లాంటివి వేస్తా ఉంటాడని అందరికీ తెలుసు. అండ్ లెఫ్ట్ హ్యాండర్స్ కూడా టార్గెట్ చేసేవారు. కానీ ఈసారి కృణాల్ పాండ్యా కన్సిస్టెంట్‌గా అంటే కొంచెం సీజన్ స్టార్టింగ్‌లో తను బౌలింగ్‌తో అంత చూపించకపోయినా, తను ప్రెజెంట్ ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది డెఫినెట్‌లీ టీమ్ మేనేజ్‌మెంట్‌నయితే బాగా ఇంప్రెస్ చేసుంటది. అంటే నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ తను వేసే లైన్ ఒక్కటే కాదు. ఈవెన్ ఐ థింక్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో 4 ఓవర్స్‌లో 1 మేడ్ ఇన్ 11 రన్స్ అండ్ 2 వికెట్స్. సో, ఈ రోజుల్లో టీ20 క్రికెట్‌లో అలాంటి పెర్ఫార్మన్స్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు సెంచరీ. అంటే ఒక బ్యాట్స్‌మన్‌కైతే సెంచరీ ఈక్వలెంట్. నువ్వు ఒక మెయిడెన్ ఏసావు, జస్ట్ 11 రన్స్ ఇచ్చావు 4 ఓవర్స్‌లో 2 వికెట్స్ అంటే ఇంక అది గోల్డ్ డస్ట్ అనమాట. సో, కృణాల్ పాండ్యా కన్సిస్టెన్సీ అవ్వచ్చు. వాళ్ళ పాత టీమ్ ముంబై మీద గూడా నెడ్డిరగొట్టిండుగా. అవునవును. సో, ఇప్పుడు ఆహ్, ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లక్నో సూపర్ జెయింట్స్‌కి అక్కడ క్వింటన్ డికాక్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా హ్యూజ్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్రికెటర్స్. ఇద్దరు కూడా టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేశారు. సో, ఒక్క బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఎప్పుడైనా కేఎల్ రాహుల్‌కి ఆఫ్ గేమ్ ఉంటే డికాక్ కవర్ చేస్తున్నాడు. అండ్ డికాక్‌కి ఒకవేళ ఆఫ్ గేమ్ ఉంటే కేఎల్ రాహుల్ కవర్ చేస్తున్నాడు. సో, ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే జనరల్‌గా ఓపెనింగ్ కాంబినేషన్‌లో ఇద్దరు కన్సిస్టెంట్‌గా ఉండాలనే రకమైనటువంటి ఫీలింగ్ ప్రతి టీమ్‌కి ఉంటది. కానీ ఇక్కడేంటంటే డికాక్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా దే నో హౌ టు గో త్రూ ద గేర్స్. అంటే ఒక్కొక్కసారి పోనీ కేఎల్ రాహుల్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడనుకో, క్వింటన్ డికాక్ విల్ టేక్ దట్ అగ్రెసర్ రోల్. అండ్ లైక్‌వైజ్ ఇప్పుడు కేఎల్ రాహుల్ జనరల్‌గా ఐపీఎల్ హిస్టరీ చూసుకున్నామను, తను లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా తన యావరేజ్ స్ట్రైక్ రేట్ ఎంతుందో, ఈ ఇయర్‌కి చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉందని హర్ష బుగ్లే కూడా ఒక ఇంటర్వ్యూలో తను క్వెషన్ చేసినప్పుడు అడిగాడనమాట. అండ్ అలాగే రాహుల్ బ్యాటింగ్‌ని అసలు మనం సరిగ్గా గమనిస్తే, తను చేసే ఒక బిగ్గెస్ట్ అంటే ఆ గేమ్‌లో మనకెక్కడ మెస్మరైజింగ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, లేదు ఆ సర్ప్రైజ్ ఎక్కడ దొరుకుతదని వెతకడం కోసం మీరు ప్రయత్నం చేస్తే, నాకనిపించిందేంటంటే కేఎల్ రాహుల్ నోస్ హూమ్ టు టార్గెట్, వెన్ టు టార్గెట్. నాకు తెలిసి ఈ విషయంలో మాత్రం చాలా సిద్ధహస్తుడు కేఎల్ రాహుల్. ఎందుకంటే నేను గమనించాను తన గేమ్‌ని. ఎందుకు అంటే ఇన్ని సీజన్స్‌గా కన్సిస్టెంట్‌గా ఆడడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. సో, ఐపీఎల్‌లో ఇంత ఛాలెంజింగ్ టోర్నమెంట్‌లో ఎన్ని సీజన్స్‌గా కన్సిస్టెంట్‌గా ఆడుతున్నాడంటే నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు నాకనిపించిన ఫ్యాక్టర్స్ ఏంటంటే, తను ఏదైనా ఒక ఓవర్‌లో 2 ఆర్ 3 డాట్స్ ఉన్నప్పుడు పానిక్ అవ్వడు. యూ విల్ సీ దట్ ఇప్పుడు వరుసగా 2 బాల్స్ డాట్స్ అయినా జనరల్‌గా వేరే బ్యాట్స్‌మెన్‌లో కొంచెం అరే! రన్ రేట్ ప్రెషర్ అవ్వచ్చు, లేదు స్ట్రైక్ రేట్ ప్రెషర్ అవ్వచ్చు. ఏ ప్రెషర్ వల్లైనా వాళ్ళు కొంచెం అనార్థోడాక్స్ షాట్స్ అటెంప్ట్ చేయడం గానీ, లేదంటే ముందుకొచ్చి ఆడడం గానీ, కొద్దిగా అగ్రెషన్ చూపించడం ఇట్లాంటి సైన్స్ కనబడతాయి మనకు వేరే బ్యాటర్స్‌లో. కానీ కేఎల్ రాహుల్ పానిక్ అవ్వడు ఎప్పుడు గూడా. చాలా కామ్‌గా ఉంటాడు. ఏ బౌలర్‌ని టార్గెట్ చేయాలో, యాహ్, ఏ ఏరియాస్‌లో టార్గెట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ నిన్న మ్యాచ్‌లోనే అనుకుంటా. సో, ఐ థింక్ ఒక బౌలర్ వచ్చేసి ఫుల్ అండ్ వైడ్ వేస్తాడనమాట. అంటే అది ఆహ్, ఆల్మోస్ట్ ఇంకది నీకు లెగ్ సైడ్ కొట్టడానికి వీలు లేకుండా ఆ రకమైనటువంటి బాల్ వేస్తాడు. ఆ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లోనే. సో, ఐ థింక్ ద బౌలర్ వాస్ ముస్తఫిజర్ అనుకుంటా. సో, వైడేస్తే మనోడు ఏం చేస్తాడంటే ఆహ్, బాల్‌ని కరెక్ట్‌గా బ్యాక్ ఫేస్ ఓపెన్ చేసి స్లైస్ చేస్తాడనమాట. అంటే అది కరెక్ట్‌గా అరౌండ్ స్క్వేర్ తోడిమైన రీజియన్‌లో ఫ్లాట్ 6 ఎళ్తదనమాట. సో, అంటే మా ఒకవేళ బౌలర్ ప్లాన్ చేంజ్ చేసినా సరే, నాకు షాట్ నాట్ జస్ట్ ఇప్పుడు లెగ్ సైడ్ ఒక్కటే కాకుండా బ్ గ్రౌండ్‌లో ఏ రీజియన్ అయినా ఓపెన్ అప్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉన్న ప్లేయర్స్ మాత్రమే ఆ విధంగా ఆడగలరు. గుడ్ డేస్ ఫర్ లక్నో సూపర్ జయింట్స్. అంటే ఇప్పుడు 'కేఎల్ రాహుల్' మోస్ట్ బ్యాంకబుల్ ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్ నన్నడిగితే. ఇప్పుడు 'కోహ్లీ'లో, రోహిత్ శర్మలో వీళ్ళందరికంటే నాకు తెలిసి ఎవరి నుంచి 500 రన్స్ మినిమమ్ వస్తాయంటే 'కేఎల్ రాహుల్' నుంచి వస్తాయి. కీపింగ్ కూడా చేస్తాడు. అంతకంటే మంచి రిసోర్స్ ఏముంటది. అందుకే వాళ్ళు లక్నో వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చారు రాజు? 17 క్రోర్సా? కంప్లీట్‌లీ వర్త్ ఇట్ అది. అండ్ ఇక మనం నెక్స్ట్ అంటే నా దృష్టిలో అంటే వాళ్ళ బెస్ట్ ఇంకా ఆడట్లే వీళ్ళు. స్టాయినిస్ ఇంకా స్టార్ గావట్లే. డికాక్ గూడా తన ఫుల్ పొటెన్షియల్ ఇంకా ఆడలేదు. ఒక 50 కూడా కొట్టలే ఇప్పటి వరకు. సో, ఒక్క 50 కొట్టాడనుకుంటా డికాక్ స్టార్టింగ్‌లో ఫస్ట్ 4 మ్యాచెస్‌లో ఉన్నప్పుడు. సో, దేర్ బెస్ట్ ఈస్ యెట్ టు కమ్. సో, ఇంట్రెస్టింగ్ చూడాలి మరి. నెక్స్ట్ ఫేజ్‌లో ఎట్లుంటుందో వాళ్ళు ఆల్సో టాప్ 12 స్పెషల్ మెన్షన్ టు దుష్మంత చమీరా. సో, చమీరా స్లోగా అండర్ ద రేడార్ ఎళ్ళిపోతున్నాడు పెద్దగా. అంటే 1, 2 మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పెర్ఫార్మన్స్‌లు ఇచ్చాడు. బట్ స్లోగా అండర్ ద రేడార్ ఎళ్ళిపోతున్నాడు. నా పని నేను చేసుకుంటూ ఎళ్ళిపోతున్నా. నా టీమ్ గెలుస్తుంది అన్నట్టు స్లోగా ఎళ్ళిపోతున్నాడు అలా. సైలెంట్ కాంట్రిబ్యూటర్.
ఓకే. చలో మరి నెక్స్ట్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఉన్నారు. వాళ్ళైతే పొల్లుపోకుండా బట్లర్ మీదనే మొత్తం భారం వేశారు. కానీ మొన్న ఆర్‌సీబీ మ్యాచ్‌లో అనుకోకుండా రియాన్ పరాగ్‌కి ఛాన్స్ దొరికింది. ఒక రీబిల్డింగ్ ఇన్నింగ్స్ ఆడడానికి. సూపర్ 50 కొట్టాడు. చాలా మంచి ఇన్నింగ్స్ అది. నీకు లాస్ట్‌లో నీకు హర్షల్ పటేల్‌ని కూడా నీకు సిక్స్‌లు కొట్టాడు. నీకు వన్ ఆఫ్ ద బెస్ట్ డెత్ బౌలర్స్ కూడా ఐపీఎల్‌లో. సో, ఇంప్రెసివ్ పెర్ఫార్మన్స్. సో, ఒకవేళ తను ఆ మ్యాచ్ కొట్టకపోయుంటే ప్రాబబ్లీ రాయల్స్ వాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఆ మ్యాచ్ కూడా. ఇప్పుడు అది నిన్న మ్యాచ్‌లో బట్లర్ కొంచెం స్క్రాచీగా ఆడాడు. తను ఫ్లూయెంట్‌గా ఆడలేకపోయాడు నిన్న ముంబై మ్యాచ్‌లో. వాళ్ళు బ ర ర ఏంటి రాయల్స్ వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు గూడా. సో, బట్లర్ లక్ అయిపోయిందంటావా రాజు? వాట్ డు యూ సే? రాయల్స్ వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారని చెప్పడం కంటే, ముంబై వాళ్ళు మ్యాచ్ గెలిచారని చెప్పడంలో చాలా మజా ఉంది. ఎందుకంటే పాపం చాలా కష్టపడి ఎట్టకేలకు మరి మన రోహిత్ అన్న బర్త్‌డే టైంకి కొంచెం ఒక ప్రెజెంట్ లాగా ఒక మ్యాచ్ గెలిచారు లాస్ట్‌కి. 9 మ్యాచెస్‌లో ఫస్ట్ టైమ్ గెలిచారు. సో, యాహ్! రాజస్థాన్ యాక్చువల్లీ నిజమే నువ్వు చెప్పినట్టుగా జాస్ బట్లర్ ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ మ్యాన్ షో లాగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ భారాన్నంతా తనే మోస్తున్నాడు ఇప్పటికైతే. బట్ హావింగ్ సెడ్ దట్ ఇప్పుడు బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో మన యుజ్వేంద్ర చహల్ అండ్ అలాగే రవిచంద్రన్ అశ్విన్ వీళ్ళిద్దరూ కూడా ఉండడం అనేది హ్యూజ్ అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు మనం జస్ట్ వీళ్ళేదో హై స్కోర్‌లు కొట్టేసి ఈజీగా డిఫెండ్ చేస్తున్నారనే కాదు. ఈవెన్ ఐ థింక్ 1 ఆర్ 2 గేమ్స్‌లో వాళ్ళు ఓడిపోయే సిట్యుయేషన్ నుంచి కూడా వాళ్ళెలా డిఫెండ్ చేశారో మనం చూసాం. సో, అందులో చహల్ అండ్ అశ్విన్‌ది హ్యూజ్ రోల్ ఉంది. అండ్ కుల్దీప్ సేన్ మస్తు నచ్చాడు రాజు నాకు. యాహ్! కుల్దీప్ సేన్ యాక్చువల్‌గా ఇప్పుడు జాస్ బట్లర్‌ని ఐ థింక్ ఇప్పుడు ఈ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు మామూలుగా ప అదే సోషల్ మీడియాలో చేసే కంటెంట్‌లో ఒక క్వెషన్ అడిగారు. ఐ థింక్ అశ్విన్ అనుకుంటా. సో, ఇప్పుడు ప్రెజెంట్ రాజస్థాన్ రాయల్స్ స్క్వాడ్‌లో నువ్వెవరిని ఫేస్ చేయకూడదనుకుంటున్నావు అని ఒక క్వెషన్ అడిగితే, జాస్ బట్లర్ ఎవరి పేరు చెప్పాడనుకున్నావు? కుల్దీప్ సేన్ పేరు చెప్పాడు. నేనే సర్ప్రైజ్ అయ్యా. అంటే కుల్దీప్ సేన్ ఆల్రెడీ మనకి చూపించాడు. తన పొటెన్షియల్ ఏంటి, తను హై పేస్ వేయగలడు ఇదంతా అని. కానీ దేర్ ఈస్ సంథింగ్ అబౌట్ దిస్ కిడ్ అని డెఫినెట్‌లీ ఇప్పుడు మనం స్లోగా తను మ్యాచెస్ ఆడుతున్న కొద్దీ అర్థమవుతుంది. ఆ పేస్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, కన్సిస్టెన్సీ ఫ్యాక్టర్ అవ్వచ్చు. ఈవెన్ జాస్ బట్లర్ కూడా తను ఫేస్ చేయకూడదు నెట్స్‌లో అనే ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలిగించాడంటే డెఫినెట్‌లీ దేర్ ఈస్ సంథింగ్ అబౌట్ కుల్దీప్ సేన్. సో, అది తను ప్రూవ్ చేస్తున్నాడు. తను మ్యాచ్ బై మ్యాచ్ తనకు అవకాశం వచ్చినప్పుడు ఇంజ్యూరీ నిగిల్స్ వల్ల కొంచెం 1 ఆర్ 2 గేమ్స్ మిస్ అయ్యాడు. బట్ స్టిల్ రాజస్థాన్ రాయల్స్ అసలు మనం ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి బ్యాటింగ్ డెప్త్ కొంచెం తక్కువుందనే ఫీలింగ్ కలిగినా సరే వాళ్ళు ఏదోలా కవర్ చేసేస్తున్నారు. ఒక్కొక్క మ్యాచ్‌లో అశ్విన్‌ని ఫ్లోటర్‌గా పంపించి ఇప్పుడు ఈవెన్ షిమ్రాన్ హెట్మేయర్ లాస్ట్ 2 ఆర్ 3 గేమ్స్‌లో పెద్దగా ఏమీ కాంట్రిబ్యూట్ చేయలేదు బ్యాట్‌తో. అయినా సరే వాళ్ళు ఏదోలాగా అంటే ఇందాక నేను చెప్పినట్టు అశ్విన్ ఫ్లోటర్‌గా పంపించడము, లేదంటే ప ఇప్పుడు డారెల్ మిచెల్‌ని యాడ్ చేశారు మిడిల్ ఆర్డర్‌లో. కొంచెం అదంతగా వర్కౌట్ అవుతున్నట్టు కనబడట్లేదు. బట్ స్టిల్ సమ్‌హౌ దే ఆర్ మేనేజింగ్. అంటే దే ఆర్ ఫైండింగ్ వేస్ టు విన్ అండ్ డెఫినెట్‌లీ అందులో జాస్ బట్లర్‌ది 70% ఆయన రోలే ఉంటది. ఇంకా మిగిలింది యాక్చువల్లీ 70, 30 అనడానికి కూడా మరి చహల్ పెర్ఫార్మన్స్ చూస్తుంటే నాకు 50, 50 అనాలనిపిస్తుంది. బట్ స్టిల్ జాస్ బట్లర్ డామినేషన్ బ్యాట్‌తో ఇప్పటివరకు జరిగిన సీజన్స్‌లో ఈ తక్కువ మ్యాచెస్‌లో ఇంత స్కోర్ కొట్టడం అనేది అండ్ దట్ టూ బ్యాక్ టు బ్యాక్ వరుసగా 3 సెంచరీలు కొట్టడం అనేది మామూలు విషయం కాదు. సో, అందుకని ఎ హ్యూజ్ చంక్ ఆఫ్ క్రెడిట్ మస్ట్ గో టు బట్లర్. కానీ నువ్వు చెప్పినట్టుగా ఇది రన్నింగ్ ఔట్ ఆఫ్ లక్ అనేది డెఫినెట్‌లీ మనం చాలా సీజన్స్‌లో చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు సీజన్ ఫస్ట్ హాఫ్‌లో ఒక రకమైనటువంటి ఫామ్‌లో ఉంటారు. మరలా సెకండ్ హాఫ్ వచ్చేసరికి సమ్‌టైమ్స్ అది తగ్గిపోతూ ఉంటది కన్సిస్టెన్సీ. కానీ బట్లర్ ఏంటంటే తను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. హీ నోస్ హౌ టు హ్యాండిల్ సిట్యుయేషన్స్. ఒక్కటేంటంటే బట్లర్ కూడా ఇప్పుడు కేఎల్ రాహుల్ స్టైల్ ఆఫ్ కేఎల్ రాహుల్ ఎలా అయితే ఇన్నింగ్స్‌ని బిల్డ్ చేయడంలో ఒక మంచి ఎక్స్‌పర్టో, బట్లర్ కూడా ఈ మధ్యన అంటే మేబీ రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ చెప్పుండొచ్చు. అంటే బట్లర్ యూ కెన్ గో ఫర్ యువర్ షాట్స్ బట్ స్టిల్ ఇప్పుడు నువ్వు పవర్ ప్లే దాటి ఉన్నావంటే ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ స్టే టిల్ అట్‌లీస్ట్ ద ఎండ్ ఓవర్స్ అని ఒక మెసేజ్ వెళ్ళుంటది. ఎందుకంటే మీరు గమనించిన బట్లర్ ఇన్నింగ్స్ ఏదైనా తను పవర్ ప్లే దాటి ఉన్నాడంటే, పవర్ ప్లే దాటిన తర్వాత బట్లర్ 4లు, 6లు కొడతాడు. కానీ ఎవరిని కొడతాడంటే తను తనకి మ్యాచప్స్ చూసుకుంటాడు. అరే! ఒక మ్యాచ్‌లో ఐ థింక్ కుల్దీప్ యాదవ్‌ని ఎవరినో టార్గెట్ చేశాడు. అండ్ ఇంకొక మ్యాచ్‌లో కేకేఆర్ మ్యాచ్‌లో సునీల్ నారాయణ పైన అసలు ఒక్క షాట్ కూడా యాంగర్‌లో ఆడలేదు. అంటే ఇట్ షోస్ దట్ తను క్లియర్‌గా సేమ్ కేఎల్ రాహుల్ మోడ్‌లోనే
ఎవరిని టార్గెట్ చేయాలో, ఏ షార్ట్ బౌండరీస్‌ని ఎలా టార్గెట్ చేయాలో తెలివిగా ఇన్నింగ్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాడు. సో, ఇట్స్ నాట్ లైక్ ఏదో సీ బాల్, హిట్ బాల్ అనే ఒక మెథడ్ బ్లైండ్ మెథడే కాకుండా తను ఎప్పుడైతే పవర్ ప్లే దాటిన తర్వాత నాట్ ఔట్‌గా ఉన్నాడో, ప్రతిసారి తను హీ ఈస్ క్యాపిటలైజింగ్ ఆన్ దట్ స్టార్ట్ అండ్ మేకింగ్ ష్యూర్ దట్ హి ఈస్ గెట్టింగ్ ఎ బిగ్ స్కోర్ ఫర్ హిస్ టీమ్. సో, ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్స్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే, మనం జస్ట్ ఇప్పుడు నంబర్స్ పరంగా చూసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ టు సే ఇప్పటివరకు బాగా ఆడాడు కదా! మేబీ యూ నో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్ హిస్ ఫార్మ్ మైట్ ఫేడ్ అని. కానీ వన్ థింగ్ దట్ షుడ్ కీప్ ఎవ్రీ రాజస్థాన్ ఫ్యాన్ వెరీ హ్యాపీ ఏంటంటే, మనవాడు జస్ట్ బ్లైండ్‌గా సీ బాల్, హిట్ బాల్ పాలిసీనే కాకుండా ఇన్నింగ్స్‌ని కూడా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాడు. సో, ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో, ఐ థింక్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఆల్మోస్ట్ ప్లేయర్స్‌కి వెళ్ళిపోయినట్టే అని అనుకుంటున్నా. వాళ్ళని ఆపే శక్తి ఇంకా ఏ టీమ్‌కైనా ఉందని అనుకుంటున్నావా నువ్వు మరి? లేదులే. అదేలే వాళ్ళు ప్లే ఆఫ్స్‌కైతే ఎళ్తారు. కానీ వాళ్ళు కప్పు కొట్టే సూచనలైతే లేవు. గుజరాత్‌కి ఇంకా లక్నోకి ఉన్నాయి. గుజరాత్‌కి కూడా ఏదో వాళ్ళు ఏ మంత్రం ఏస్తున్నారో అనిపిస్తది కానీ ఓకే. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే బాగా ఆడుతున్నారు. బాగా గెలుస్తున్నారు. లక్నో మంచి టీమ్ ఉంది. రాజస్థాన్ వాళ్ళకి అంటే ఇక బట్లర్ మీదనే మొత్తం. ఇప్పుడు మనకి ఫోర్త్ టీమ్‌కొస్తే సన్ రైజర్స్ ఎందుకో ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ దారిలో వచ్చింది వీళ్ళకనిపిస్తుంది. వీళ్ళు సడెన్‌గా ఇప్పుడు నవీ ముంబైలో మ్యాచెస్ ఆడటం ఆపేశారు. బ్రబోన్‌లో, నవీ ముంబైలో ఇప్పుడు వాంకడే ఇంకా పూణేలో ఆడబోతున్నారు మ్యాచెస్ అని. చూస్తుంటే వీళ్ళకి ఈ పిచ్‌లు 2 సెట్ కావట్లేదు. క్లియర్‌గా మనకి లాస్ట్ 2 మ్యాచెస్‌లో బౌలింగ్ అటాక్ పెర్ఫార్మన్స్ చూస్తే అదే కనిపించింది. చా నీకు గుజరాత్ టైటన్స్ మ్యాచ్‌లో నీకు అదేంటి ఉమ్రాన్ మలిక్ తప్ప ఎవరు వికెట్స్ తీయలే. తను తీస్తేనే వికెట్ అక్కడ. నిన్న సూపర్‌కి సీఎస్‌కే మ్యాచ్‌లో అసలు 17 ఓవర్స్ వరకు ఒక వికెట్ కూడా పడలేదు. సో, దే ఆర్ స్ట్రగలింగ్ టు ఫైండ్ ద లెంత్. సో, అది మాత్రం చెప్పొచ్చు. అంటే ఇంక వాళ్ళ బౌలింగ్ అటాక్ ఈస్ ఓవర్ రేటెడ్. మొన్నటి వరకు మనం అనవసరంగా పొగిడామని మాత్రం అని అనడం మాత్రం తప్పు. అంటే బట్ యాహ్! కొంచెం వాళ్ళు రీఅసెస్ చేసుకోవాలి. నిన్న మ్యాచ్ అయితే పానిక్ అయ్యారబ్బా! నిన్న టామ్ మూడీ కూడా పానిక్ అయ్యాడు. ఫస్ట్ యాహ్! టైమ్ చూసా టామ్ మూడీ వచ్చి నీకు విలియమ్సన్ బౌండరీ లైన్ దగ్గర పిలిచి లాంగ్ ఆఫ్ దగ్గర ఫీల్డింగ్ చేపిచ్చి మాట్లాడడం. ఏదో సంథింగ్ లేదు. అంటే వాళ్ళకి సంథింగ్ నేను వర్కౌట్ కావట్లే. మ్యాచ్ కవర్ చేశాను. నా నాకేమనిపించిందంటే వాషింగ్టన్ సుందర్ ఇంజరీ గురించి అంటే తను విలియమ్సన్ మనం గమనిస్తే మధ్యలో ఇప్పుడు జనరల్‌గా ఉమ్రాన్ మలిక్ ఎప్పుడు పవర్ ప్లే తర్వాత ఓవర్ చేస్తాడనేది తెలిసిందే. సో, అక్కడ నీకు ఇద్దరు సెట్ బ్యాటర్స్ ఉన్నారు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ కాన్వే ఇద్దరు కూడా హై పేస్ బానే ఆడగలరు. అండ్ ఎస్పెషల్లీ రుతురాజ్ తను హై పేస్ బాగా ఎంజాయ్ చేస్తానని తను పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఐ రియలీ లైక్ బ్యాటింగ్ అగెయిన్స్ట్ పేస్ అని. సో, ఇంకొకటేంటంటే మనకెప్పుడైతే ఈ వాషింగ్టన్ సుందర్ ఆప్షన్ లేదని తెలిసిందో విలియమ్సన్ కొంచెం క్లెవర్‌గా కొంచెం ఎక్కడో కొంచెం మిక్స్ చేయాల్సింది. అంటే మేబీ ఒక్క ఓవర్ భువీకో, నటరాజన్‌కో ఎవరో ఒకళ్ళకి ఇచ్చి కొంచెం అలా మిక్స్ చేసి ఆ రకంగా ట్రై ఎందుకంటే వికెట్ పడలేదు కదా! మనకి ఒక్కసారి ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ అలా ప్రాస్పర్ అవుతున్నప్పుడు ఆహ్, ఎప్పుడు కూడా ప్రెషర్ అనేది ఇంకా బౌలింగ్ టీమ్ పైనే ఉంటది. ఎందుకంటే ఆటోమేటిక్‌గా బ్యాటింగ్ టీమ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు 8, 9 ఓవర్స్ వరకు వికెట్ పడలేదంటే దే విల్ స్టార్ట్ అప్పింగ్ ది యాంటీ. అప్పుడు వాళ్ళు డెఫినెట్‌లీ 4లు, 6లు కొట్టే ప్రయత్నంలో ఉంటారు. సో, మనోడు మొనోటనస్‌గా 2 అవర్స్ కంటిన్యూయస్‌గా మార్కరింగ్ ఇచ్చాడు. ఫస్ట్ ఓవర్ టార్గెట్ చేశారు. ఉమ్రాన్ మలిక్ రన్స్‌కెళ్తున్నాడు. మరలా మార్కరింగ్ ఇచ్చాడు. సో, మిడిల్ ఓవర్స్ ఫేజ్ అనేది అక్కడ ఐ థింక్ ఆఫ్టర్ ద పవర్ ప్లే మేబీ ఫ్రమ్ యాహ్! నాకు స్ట్రేంజ్ అనిపిచ్చింది. 3 ఓవర్లు ఇచ్చారు. యాహ్! థర్డ్ ఓవర్ కంటిన్యూయస్‌గా గూడా అదే. ఇచ్చారు అదే. మార్కరంకి. యాహ్! 8 టు పోనీ శశాంక్ సింగ్‌కి ఫోర్త్ ఓవర్ ఇచ్చారు. యాక్చువల్‌గా థర్డ్ ఓవర్ ఏపిచ్చి ఉండకుండా ఉండాల్సింది మార్కరం. సరే 2 ఓవర్లు ఏపిచ్చారు. మార్కరం నాకేం ఫస్ట్ యాహ్! ఏమనిపించిందంటే థర్డ్ ఓవర్ కొంచెం లేట్‌గా ఏసినట్టున్నాడు. బట్ స్టిల్ 3 ఓవర్స్ ఏసాడు ఓవరాల్‌గా. నాకేమనిపించిందంటే మార్కరం ఫస్ట్ బౌలింగ్ ఎందుకు ఇచ్చారంటే సరే ఒక ఓవర్ ట్రై చేద్దాము. కొట్టడానికి ఔట్ అయితారేమో అని చెప్పి ఒక ఓవర్ ఇచ్చారనుకున్నా. ఆ ఒక్క ఓవర్ అసలు 2 ఓవర్లు అయింది. తర్వాత అర్థమైంది ఏందంటే ఇప్పుడు సుందర్ ఇంజూర్డ్ అని. సుందర్ ఇంజూర్డ్ ఉన్నా గానీ మేబీ వాళ్ళు శశాంక్ సింగ్‌నే మేబీ బ్యాక్ చేసి ఉండాల్సిందేమో అనుకుంటున్నా. బికాజ్ మార్కరం ఫస్ట్ ఓవర్ ఏసిన తర్వాత అర్థమైంది వీళ్ళకి ఈజీ ఉంది తన బౌలింగ్ అని. సో, ఇక్కడ మనం యాక్చువల్‌గా సు నీకు అదేంటి ఇప్పుడు ఒక లెగ్ స్పిన్నర్ ఉంటే టీమ్‌లో ఒక ఎగ్జాంపుల్ మన అబ్దుల్ సమద్ ఉండుంటేనా బావుండేది. తను ఏసేవాడు ఓవర్స్ మరి ఇంత ఈజీగా అయితే టార్గెట్ చేయగలిగేవాళ్ళు కాదు. సో, మన బ్యాలెన్స్ ఇక్కడ కొంచెం దెబ్బతినిందనమాట. యాక్చువల్లీ అబ్దుల్ సమద్ కూడా మోర్ ఆఫ్ ఎ పార్ట్ టైమరేలే. బట్ అదే నాకు తెలిసి టామ్ మూడీ మెసేజ్ కూడా అక్కడ విలియమ్సన్‌తో మాట్లాడిందంతా మేబీ ఆ ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ గురించి అయ్యుంటది. అంటే ఓకే. మనం అంటే సుందర్ ఇంకా బౌలింగ్ వేయలేడు. సో, యూ విల్ హావ్ టు ఫైండ్ ఆప్షన్స్. మేబీ ట్రై సమ్‌వన్ ఎల్స్ అనే ఆ మెసేజ్ రూపంలోనే అనిపించింది నాకు. తను మాట్లాడుతున్నంత సేపు. అయినా సరే వన్ వర్రింగ్ సైన్ ఏంటంటే ఇప్పుడు
లాస్ట్ 2 మ్యాచెస్‌లో సన్‌రైజర్స్‌కి కేవలం ఇద్దరే వికెట్స్ తీశారు. ఇప్పుడు ఆ మ్యాచ్‌లో నువ్వు చెప్పినట్టు ఉమ్రాన్ మలిక్ వికెట్స్ తీశాడు గుజరాత్ టైటన్స్ పైన. నిన్న జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ఓన్లీ నటరాజన్ వికెట్స్ తీశాడు. సో, దేర్ ఆర్ ఓన్లీ 2 వికెట్ టేకర్స్ ఇన్ ద లాస్ట్ 2 గేమ్స్. సో, డెఫినెట్‌లీ ఇట్స్ సంథింగ్ టు బి కన్సర్న్డ్ అబౌట్. బట్ స్టిల్ మనకి ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసి మనకి జరిగిన అన్ని మ్యాచెస్‌లో ఐ థింక్ ఓన్లీ వన్స్ అనుకుంటా కేన్ విలియమ్సన్ టాస్ ఓడిపోయింది. ఇప్పటి వరకు 9 మ్యాచెస్‌లో 8 టాసెస్ గెలవడం అనేది మామూలు విషయం గాదు. సో, నాకు తెలిసి ఇప్పటి వరకు టాస్ విషయంలో కేన్ విలియమ్సన్ ది మోస్ట్ లక్కీయెస్ట్ కెప్టెన్ ఈ సీజన్‌లో. యాహ్! అదృష్టం మామూలుగా లేదు టాస్ విషయంలో గానీ, నిన్న అది గూడా సరిపోలేదనమాట. నిన్న 200 చేజ్ నన్నడిగితే సీఎస్‌కే వాళ్ళ వీక్ బౌలింగ్ అటాక్ మీద చేసేయగలగాలి. అంటే మా డిసప్పాయింటెడ్ ఉండే నేను. డెత్ బౌలింగ్ వాళ్ళకేం లేదు. బ్రేవో గూడా లేడు నిన్న సీఎస్‌కే అటాక్‌లో. ఇట్లాంటి బౌలింగ్ అటాక్ మీద కూడా నువ్వు 200 చేజ్ చేయలేకపోతే ఎట్లా అనిపించింది. బానే స్టార్ట్ చేశారు. పవర్ ప్లే బానే ఆడుతుండే. ఓకే. చలో ఈ చేజ్ ఉంటదేమో, ఎక్సైటింగ్ చేజ్ ఉంటదేమో అనుకుంటే వికెట్లు పడ్డాయి లైన్‌గా. అభిషేక్ ఇంకా త్రిపాఠి ఈజీ క్యాచెస్ ఇచ్చారు. దానన్న తీసుకోండి అని చెప్పి క్యాచింగ్ ప్రాక్టీస్. మార్కరమ్ ఏదో స్టార్ట్ చేసాడు ఫాస్ట్‌గా. బట్ ఇమ్మీడియేట్‌గా ఔట్ అయిపోయాడు శాంట్నర్ బౌలింగ్‌లో. పూరన్ ఏందో ఒక స్ట్రేంజ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఏందో టైమింగ్ దొరకట్లేదు. సూట్ కావట్లేదు తనకు పిచ్ వాట్ ఎవర్ రీజన్. శశాంక్ సింగ్ మీద మనం అంటే మరీ ఏదో పోయినసారి కొట్టాడు కదా! ఈసారి కూడా మళ్ళీ కొంచెం హై ప్రెషర్ మ్యాచ్ సీఎస్‌కే మీద ఆఫ్ లాస్ వస్తుంటే నీకు ఏదో సిక్స్‌లు కొట్టేసి గెలిపిస్తాడని అనుకోవడం మాత్రం కొంచెం అతిశయోక్తి. దెన్ నా మెయిన్ వరీ వచ్చేసి మార్కో యాన్సన్ బౌలింగ్ చాలా ఫ్లాట్‌గా ఉంది. పోయిన మ్యాచ్‌లో నీకు లాస్ట్ ఓవర్ బ్యాడ్‌గా ఏసాడనే మాట్లాడుకుంటే, ఈ మ్యాచ్ అసలు తను బౌలింగ్ లైన్ అండ్ లెంత్ అసలు కంప్లీట్‌లీ మిస్ అయితుండే. ఓ షార్ట్ ఆఫ్ ద లెంత్ ఏసినా గానీ మరీ టూ షార్ట్ ఏస్తుండే ఆర్ ఎల్స్ నీకు డౌన్ ద లెగ్ సైడ్ ఈజీగా టార్గెట్ చేసి కొట్టేటట్టుండే. సో, అది పెద్ద వరీ. భువీ ఏంటో వికెట్స్ తీయడం మర్చిపోయాడు. అట్లేంటో అర్థం కావట్లే. ఎకానమీ ఏమో మస్తుగుంటోంది. బాగుంటుంది ఎకానమీ టైట్‌గా ఏస్తున్నాడు. బట్ వికెట్స్ రావట్లే. ఇంకోటి అబ్జర్వ్ చేశా భువీ బౌలింగ్ స్లో డౌన్ అయింది. పేస్ పడిపోయింది. ఫస్ట్ మ్యాచ్‌లో 140 ఏస్తుండే 143, 142 మళ్ళీ ఇప్పుడు 120స్‌లో ఏస్తున్నాడు. సో, ఈజ్ హి ఫైరింగ్ ఆన్ ఆల్ సిలిండర్స్ తెలీదు మరి మనకి. ఇంజ్యూరీస్ గురించి మనకు తెలుసు బాగా భువీ అండ్ ఇంజ్యూరీస్. నటరాజన్ కొద్దిగా అంటే ఫస్ట్ 6 మ్యాచెస్, 7 మ్యాచెస్‌లో ఏసిన స్టాండర్డ్ ఆఫ్ బౌలింగ్‌కి కొంచెం తగ్గిందిప్పుడు. ఎస్పెషల్లీ డెత్‌లో గూడా కొంచెం టార్గెట్ జేస్తున్నారు. సో, అండ్ ఉమ్రాన్ మాలిక్ సంగతికొస్తే నిన్న ఋతురాజ్ అసలు టార్గెట్ చేసి కొట్టాడు. దానికి రీజన్ నన్నడిగితే ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ ఫస్ట్ 2 మ్యాచెస్‌లో ఎట్లా బౌలింగ్ ఏసాడో అట్లా సేమ్ బౌలింగ్ లెంగ్త్స్ అండ్ లైన్స్ నిన్నేసాడనమాట. సో, నీకు ఆ పేస్‌లో నీకు లెంత్ లైన్ మిస్ అయితే నీకు స్టాండ్ ఆఫ్ బ్యాట్స్‌మన్ ఐపీఎల్‌లో ఈజీగా కొట్టేస్తారు. సో, అదే చూసాము. ఇది మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ ఏస్తున్నప్పుడు సీమ్ పొజిషన్ గమనిస్తే మనకి స్ట్రెయిట్ వస్తుండే సీము. అందుకే నీకు అభినవ్ మనోహర్ వికెట్ అనుకుంటా. నీకక్కడ బాల్ పడి నీకు ఇన్వర్డ్ యాంగిల్ కాకుండా స్ట్రెయిట్ అనేది బాల్ అది. అది ఎందుకు అంటే ఉమ్రాన్ మాలిక్ మంచి సీమ్ పొజిషన్‌తో బౌలింగ్ ఏసాడు ఆ మ్యాచ్. ఊరికే 5 వికెట్స్ రాలేదు. ప్రతి మ్యాచ్ వేస్తాడు కానీ ఉమ్రాన్ మాలిక్ వికెట్లు ఎక్కువ రావు. బట్ ఆ మ్యాచ్ ఎందుకొచ్చాయంటే పర్ఫెక్ట్ సీమ్ పొజిషన్‌తో ల్యాండ్ చేసాడు. కానీ నిన్న మ్యాచ్‌లో కంప్లీట్‌లీ మిస్సింగ్ ఉండే. ఇష్టం వచ్చినట్టు క్రాస్ సీమ్ ఏస్తుండే. ఇట్ వాజంట్ అంటే నీకు స్ట్రెయిట్ బౌలింగ్ ఎట్ ఎట్ హై పేస్, బ్యాడ్ లైన్ ఉండే. రుతురాజ్ ఈజీగా కొట్టేసాడు. యాక్చువల్ రుతురాజ్ గైక్వాడ్ ఏదో చెప్తున్నాడు, ఓవర్ యాక్షన్ కొడుతున్నాడు గానీ, ఐ ఎంజాయ్ పేస్ బౌలింగ్ అని. దుష్మంతా చమీరాతో శ్రీలంక టీ20 సిరీస్‌లో ఏం చేసారో గుర్తు తెచ్చుకోమని చెప్పు. అండ్ ఈవెన్ లాస్ట్ ఐపీఎల్‌లో కూడా తనని టార్గెట్ చేశారు మధ్యలో 2, 3 మ్యాచెస్. ఎండ్ ఆఫ్ ది లీగ్ ఫేజ్‌లో. ఇంప్రూవ్ అవుతున్నాడమ్మా మన ఇండియన్ క్రికెటర్. సో, డెఫినెట్‌లీ ఈ సమ్మన్ ఇంప్రూవ్ అవుతున్నారు. ఒప్పుకుంటాలే. నిన్న నిన్న చాలా కంఫర్టబుల్‌గా ఉండే. లేదు అంటే 154 నిన్న. టైం చేస్తున్నాడు. ఇప్పుడు ఉమ్రాన్ మలిక్‌లో ద బ అంటే మేబీ 1 ఆర్ 2 కొంచెం అడ్జస్ట్ పోయి అటు ఇటు ఎళ్ళుండొచ్చు థర్డ్ మ్యాన్ ఫైనల్‌కి ఇదంతా. బట్ మనం గమనిస్తే ఇప్పుడు రుతురాజ్ తనకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ అవ్వచ్చు తనకి బ్లాక్ బస్టర్ సీజన్ నడిచినప్పుడు మోస్ట్‌లీ తను ఇప్పుడు నిన్న గూడా స్టార్టింగ్‌లో కొంచెం అటు ఇటుగా ఉన్నా ఈ స్టార్టెడ్ టైమింగ్ ద బాల్. ఇప్పుడు ఈవెన్ ఉమ్రాన్ మలిక్ కూడా అసలు ఒకటి లాంగ్ ఆన్ మీదుగా, లాంగ్ ఆఫ్ మీదుగా కొన్ని సిక్స్‌లు కొట్టాడు. సో, అవన్నీ కూడా ప్యూర్ టైమింగ్ అనమాట. సో, మనవాడు ఒక ఆ! స్ట్రెయిట్ డ్రైవ్ అయితే బుల్లెట్‌లాగా ఎళ్ళిపోయింది అది. అది హోమ్ 154 గ్రౌండ్ ఏసాడు అది యాక్చువల్‌గా బాల్. రుతురాజ్‌కి హోమ్ గ్రౌండ్ అది. తనే హ్మ్. చెప్పాడు ప్రెజెంటేషన్‌లో అవును. గూడా హోమ్ గ్రౌండ్ అని. గైక్వాడ్‌కి, త్రిపాఠికి ఇద్దరికీ హోమ్ గ్రౌండ్. అవునవును. అందుకే ఇద్దరు
మన త్రిపాఠి వచ్చేసి ఫస్ట్ బాలే అప్పుడే వికెట్ పడింది. పవర్ ప్లే లాస్ట్ బాలు అప్పటికి స్కోర్ 58 ఉంది. ఇంకా మనోడు అరే! ఇది నా హోమ్ గ్రౌండు. నేను స్టార్టింగ్ అసలు ఇక్కడ పూణే సూపర్ జెయింట్స్ కూడా అంతకుముందు ఆడాను నేను. అసలు ఫస్ట్ బాల్ కొడితే 4 పోవాలని పాపం ట్రై చేశాడు ర్యాంప్ ఆడదామని. తీరా చూస్తే ఒక పండు క్యాచ్ ఇచ్చాడు అక్కడ షార్ట్ థర్డ్ మ్యాన్‌కి ఎవరు రాహుల్ త్రిపాఠి. సో అంటే అది అంత మాత్రం చూసుకోకుండా ఉన్నాడా? అసలు ఫస్ట్ బాల్ ఫీల్డర్ ఎక్కడున్నాడు? ఎందుకంటే యాహ్! ఎవరైనా ఇట్లా చూస్తారు. అంటే ఇది ఫీల్డ్ ఇప్పుడు ఎక్కడుంది? షార్ట్ థర్డ్ మ్యాన్ ఉంటే పక్కా ఆడరు ఆ షాట్. ఇద్దరు చూడు ఇప్పుడు నువ్వు ఇద్దరు బోత్ హోమ్ టౌన్ బాయ్స్ 'రుతురాజ్ గైక్వాడ్' అండ్ 'త్రిపాఠి' ఇద్దరు ఆల్మోస్ట్ ఒకేలా ఔట్ అయ్యారు. అంటే గైక్వాడ్ అయితే మోర్ స్క్వేర్ ఆడదాం అనుకున్నాడు. 'త్రిపాఠి' ఏంటంటే మోర్ ఫైన్ అంటే మోర్ టువర్డ్స్ థర్డ్ మ్యాన్ రీజియన్ సైడ్‌గా ఆడదాం అనుకున్నాడు. మనవాడు బ్యాక్వర్డ్ పాయింట్ రీజియన్‌ని టార్గెట్ చేశాడు. కానీ ఇద్దరు కూడా వాళ్ళ షాట్స్‌లో దేర్ వాజంట్ ఎనీ అంటే వాళ్ళు టూ చీకీ అనమాట. అంటే ఆ బాల్ లైన్ అండ్ లెంత్ ఇప్పుడు మా ఇద్దరికి కూడా షార్ట్ బాలే వేశారు. ఇప్పుడు గైక్వాడ్‌కైతే స్లోవర్ బాల్ వచ్చింది. కానీ తను ఏం చేసాడు జస్ట్ ఊరికే కొంచెం లిఫ్ట్ చేస్తే ఎళ్ళిపోద్ది ఈజీగా. ఎందుకంటే థర్డ్ మ్యాన్ లోపలే ఉన్నాడు. బ్యాక్వర్డ్ పాయింట్ వీళ్ళందరూ లోపలే ఉన్నారు. దేర్ ఇస్ నో వన్ బిహైండ్ స్క్వేర్ ఆన్ ద ఆఫ్ సైడ్ అని మనోడు కొంచెం జస్ట్ లిఫ్ట్ చేద్దాం అనుకున్నాడు. కానీ టైమింగ్ మీద అంటే ఆ పవర్ ఏం ఎగ్జర్ట్ చేయలేదు షాట్ పైన. సేమ్ ఇప్పుడు త్రిపాఠి కూడా అంతే. అరే! మంచిగా షార్ట్ బాల్ వచ్చింది. బయట ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉంది. దాన్ని జస్ట్ దానికొక డైరెక్షన్ చూపిస్తే అదే 4 సిక్స్ ఎళ్ళిపోద్ది అనుకున్నాడు. హి డిడ్ నాట్ పుట్ ఎనీ పవర్ ఇంటు దట్ షాట్. సో, ఇద్దరిది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ మోడ్ ఆఫ్ డిస్మిసల్స్ హోమ్ టౌన్ బాయ్స్ ఇద్దరిది కూడా. అండ్ ఇంకొకటి నాకు నిన్న సర్ప్రైజింగ్‌గా అంటే ఇది మన ఐపీఎల్ హిస్టరీలో ఎవరికి ఎక్కువ హైయెస్ట్ ఒక పర్టిక్యులర్ అపోనెంట్ పైన హైయెస్ట్ పర్సెంటేజ్ విన్ రికార్డ్ ఎవరికుందో నీకేమైనా ఐడియా ఉందా? ఏమన్నా ర్యాండమ్ గెస్ అయినా చేయగలవా పోనీ? ఇంకెవరికి 'సన్ రైజర్స్' వర్సెస్ 'సీఎస్‌కే' లేదు. రికార్డ్ లేదు. లేదు. ఎంతో యాక్చువల్లీ 80%. ముంబైకుంది. అంటే కేకేఆర్ పైన ముంబైకుంది. ఎందుకంటే ముంబై, కేకేఆర్ ఇద్దరు కలిసి 30 సార్లు ఆడితే 22 టైమ్స్ ముంబై వాళ్ళు గెలిచారు. సో, 73% విన్ రికార్డ్ ఉంది ముంబైకి. కానీ సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ ఇప్పుడు నిన్నటి మ్యాచ్‌తో కలుపుకొని మొత్తం 18 మ్యాచెస్ ఆడారు ఇద్దరు సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్. అందులో 13 సీఎస్‌కే గెలిచింది. కేవలం 5 మాత్రమే సన్‌రైజర్స్ గెలిచింది. సో, వి ఆర్ స్లోలీ గెట్టింగ్ టు ద టాప్ ఆఫ్ ద టేబుల్. అంటే ఇప్పుడు మనం ముంబై కేకేఆర్ రైవల్రీ కంటే పైకెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. అందులో మనది అంటే మనకు కూడా ఒక రికార్డ్ ఉంది యాక్చువల్‌గా. పంజాబ్ పైన మనకి ఐ థింక్ 68% రికార్డ్ ఉంది ఐపీఎల్‌లో. సో, మనం టాప్ 3లో డామినేటింగ్ సైడ్‌లోనూ ఉన్నాం. అండ్ అలాగే కింద కూడా ఉన్నాం అక్కడ. సో, ఇట్స్ నాట్ ఎ రికార్డ్ సంథింగ్ దట్ ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ వుడ్ బి ప్రౌడ్ ఆఫ్. బట్ యాహ్! నాకు కూడా అనిపించింది. అంటే ఆల్ ఇన్ ఆల్ నిన్న ఇట్స్ ఎ చేజబుల్ టోటల్ అని అనిపించింది. ఎందుకంటే మన వాళ్ళు 4 ఓవర్స్‌లో 46 కొట్టారు. తర్వాత కొంచెం డీసెంట్‌గా కొంచెం మంచిగా ప్లాన్ చేసుకొని మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తుంటే ఈజీగా గెలిచేవాళ్ళు. కానీ ధోని బీయింగ్ ధోని మాస్టర్ ఆఫ్ మిడిల్ ఓవర్స్ అలా అని ప్రూవ్ చేశాడు. ఆ 6థ్-10థ్ ఓవర్ నిజంగా రాహుల్ నువ్వు కావాలంటే హైలైట్స్ బాల్ బై బాల్ హైలైట్స్ ఎక్కడైనా దొరికితే రివైండ్ చేసుకొని చూడు. నీకు 6థ్ ఓవర్ అయిన తర్వాత ఒక ఫేజ్ ఐ థింక్ ఫ్రమ్ ఓవర్ నంబర్ 7థ్ ఓవర్ నుంచి 11థ్ ఓవర్ వరకు ఎప్పుడో స్పిన్నర్స్ వేసినట్టున్నారు. బోత్ మిచ్ శాంట్నర్ అండ్ రవీంద్ర జడేజా. నీకసలు ఎప్పుడు వీళ్ళిద్దరు బౌలింగ్ ఎప్పుడేసారని అనుకుంటాను. అంటే అంత ఫాస్ట్‌గా అంటే నీకు బ్యాట్స్‌మెన్‌కి తెలీదు. అరే! ఓవర్ అయిపోయిందా అప్పుడే అని. నీకు జడేజా గురించి తెలిసిందే గదా! అసలు జనరల్‌గా ఈ సీజన్‌లో జడేజాకి హి ఈస్ నాట్ ఈవెన్ హావింగ్ ఈవెన్ అన్ ఆర్డినరీ సీజన్. వెరీ పూర్ సీజన్. అంటే తను తన స్టాండర్డ్స్‌కి తగ్గట్టు ఆ కెప్టెన్సీ జడ్జ్‌మెంట్ ఇవన్నీ తీసేస్తే యాక్చువల్లీ జడేజా ఈస్ హావింగ్ ఎ వెరీ పూర్ సీజన్. అట్లాంటిది జడేజాని కూడా టార్గెట్ చేయలేకపోయారు. ఇప్పుడు నిన్న పిచ్‌లో పెద్దగా స్పిన్ లేదు, గ్రిప్ లేదు, ఏం లేదు. అట్లాంటిది జడేజా 3 ఓవర్లేసి 15 రన్‌లు ఇచ్చాడు. కేవలం 15 రన్‌లు. నీకు అక్కడ 15 రన్‌లు ఇవ్వడమే కాదు, ఆ 3 ఓవర్లు ఎప్పుడేసాడో, ఎలా వేసాడో తెలియకుండా అంటే ఆ మిడిల్ ఓవర్స్‌లో నీకు సడెన్‌గా ఒక్కసారిగా రిక్వైర్డ్ రన్ రేటు 13, 14 జంప్ అయిపోవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే నీకు ధోని ఎలా అయితే తెలివిగా మిడిల్ ఓవర్స్‌లో ఏదో ఒకటి చేసి మస్బూస్ మారేడుగా చేసి ప్రెషర్ పెంచడంలో ఎలా అయితే ఒక అంటే ఆ 2 ఎక్స్‌పర్ట్. వికెట్స్ దెబ్బతీసాయి అబ్బా! ఇమ్మీడియేట్‌గా. అభిషేక్ ఇంకా త్రిపాఠి ఫట్ ఫట్ ఔట్ యాహ్! అవ్వడం అయినా ఇప్పుడు దెబ్బతీసాయి. విలియమ్సన్. అప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడారు. హ్మ్. అండ్ విలియమ్సన్ టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ ఈ మ్యాచ్‌లో బాగా దెబ్బ కొట్టింది. యాహ్! అదే గదా! నీకు ఇప్పుడు 47, మా 47 ఆఫ్ 37 ఉంది 127 స్ట్రైక్ రేట్. కానీ సగం ఇన్నింగ్స్ మొత్తం నీకు ఏదో 2 సిక్స్‌లు అక్కడిక్కడ యాహ్! కొట్టి కవర్ చేసాడే తప్పితే అదే. ఆ 100 స్ట్రైక్ రేట్‌తో ఆడుతుండే. ఈవెన్ పవర్ ప్లేలో గూడా ఐ థింక్ పవర్ ప్లే అయ్యే టైంకి విలియమ్సన్ స్కోర్ 12 బాల్స్‌లో 18 రన్స్ అనుకుంటా. అందులో ఒక 6 4 ఏదో ఉన్నట్టుంది. సో,
ఇప్పుడు ఇప్పటికి గూడా నేనైతే బలంగా నమ్మేదేంటంటే, ఇప్పటికి మించిపోయిందేం లేదు. సన్‌రైజర్స్ వాళ్ళు దే హావ్ టు మేక్ ఇట్ ఎ పాయింట్ టు సెండ్ త్రిపాఠి అట్ ద టాప్. సో, ఒకవేళ ఓకే. త్వరగా వికెట్ పోతే దెన్ ఓకే. డిపెండింగ్ ఆన్ ఇప్పుడు రైట్ హ్యాండర్ ఔట్ అయితే రైట్, లెఫ్ట్ కాంబినేషన్ ఏమైనా ట్రై చేసేదుంటే ఇంక విలియమ్సన్‌ని పోనీ ఇంకా అంటే మేబీ మిడిల్ ఆర్డర్‌లో ఏమైనా ఆడించే ఆహ్, ఆప్షన్స్ ఉన్నా ట్రై చేయొచ్చు. బట్ స్టిల్ నాకు విలియమ్సన్ ఓపెనింగ్ అంటే నాకెందుకో స్టిల్ ఐ స్టిల్ ఫీల్ ఇట్ ఈస్ ఇన్ సమ్ వే హర్టింగ్ ఎస్ఆర్‌హెచ్ అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఆ పవర్ ప్లేలో గూడా మనకి పవర్ ప్లే ఓకే. మంచి స్కోరే ఉంది 58. కానీ ఇప్పుడు నీకు అంతా అక్కడ అభిషేక్ శర్మ కాంట్రిబ్యూషన్ ఉంది. విలియమ్సన్ 12 బాల్స్‌లో 18 కాకుండా సేమ్ 12 బాల్స్‌లో మేబీ ఇంకొక 10 ఆర్ 15 రన్స్ ఎక్స్‌ట్రా కొట్టుంటే ఇప్పుడు అంతే కదా! మనం ఓడిపోయిన మార్జిన్ చూసుకుంటే ఎంత 13 రన్స్‌తోనో ఎంతో ఓడిపోయాం మనం. సో, నీకిక్కడ ఇట్లాంటప్ అంటే మార్జిన్ కొంచెం మిస్‌లీడింగ్ ఉందిలే. ఇప్పుడు లాస్ట్ ఓవర్ 37 రన్స్ ఏం చేశాడు అంటే ముఖేష్ నువ్వు చెప్పావు చౌదరి? గదా! రాహుల్ బౌలింగ్ ఇప్పుడు నిన్న సీఎస్‌కే దే ప్లేడ్ విత్ వన్ ఆఫ్ దేర్ వీకెస్ట్ బౌలింగ్ అటాక్స్ అసలు ఎవరున్నారు జెప్పు? నిన్న అరే! ఈ బౌలర్‌ని మనం టార్గెట్ చేయలేం కష్టం అనేటట్టుగా అసలు ఎవరున్నారు బౌలింగ్ అటాక్‌లో నిన్న సీఎస్‌కేకసలు? చేసేయాలి కరెక్టే. కానీ అదే నీకు మిడిల్ ఆర్డర్ వికెట్లు పడడం వల్ల నీకు మార్క్రమ్ కూడా జల్దీ అవ్వడం వల్ల అండ్ విలియమ్సన్ ఆఫ్‌కోర్స్ తను యాక్సలరేట్ చేస్తాడు మామూలుగా స్లో స్టార్ట్ తర్వాత. అది ఈ సీజన్ కుదరట్లేదు. ఏదో ఒక్క మ్యాచ్ కొంచెం 57 ఎంతో కొట్టాడు. అవి తప్పితే ప్రతి మ్యాచ్ నీకు పవర్ ప్లే తర్వాత ఎయిదర్ ఔట్ అయితున్నాడు, ఆర్ పవర్ ప్లే లోపలే ఔట్ అవుతున్నాడు అక్కడ ఇక్కడ. సో, సీరియస్‌గా కొంచెం ఫార్మ్ లాస్‌లో ఉన్నాడు విలియమ్సన్. మరి ఇది టీమ్‌ని హర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ప్రతి మ్యాచ్ నువ్వు త్రిపాఠి, అభిషేక్, మార్క్రమ్ వీళ్ళే ఆడతారు, వీళ్ళే గెలిపిస్తారు అనుకోవడం కొంచెం కష్టం అనమాట. సో, తను కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. అండ్ నీకు పూరన్ సంగతయితే ఏంటో అర్థం కావట్లే. ఏదో పేరుకి అక్కడ 64 ఆఫ్ 33 ఉంది గానీ, ఎందుకు చాలా స్క్రాచీగా అనిపించింది. సిక్స్‌లు కొట్టి కవర్ చేసాడు కానీ లాస్ట్‌కి 3 సిక్స్‌లు కొట్టి. సో, మొత్తానికి ఇగ బండి పట్టాల మీద ఉందంటావా? ఇంకా మనం డౌట్ అంటావా? ప్లే ఆఫ్స్‌కెళ్ళగలమో లేదో ఆర్ సంథింగ్ బ్యాడ్ అంటావా? ప్రాబ్లమ్ ఏంటంటే ఈ కొత్త పిచెస్ పైన మనకి సెట్ కావట్లే కాంబినేషన్. ఏదో చేంజ్ అవ్వాలి కాంబినేషన్ ఆర్ ప్లేయింగ్ స్టైల్. యాహ్! ఇప్పుడు నెక్స్ట్ మ్యాచెస్ ఏమున్నాయని చూసుకుంటే యాక్చువల్లీ కష్టముందబ్బా డ్రా. ఎవరెవరితో ఉన్నాయి మనకి మరి గేమ్స్? మన నెక్స్ట్ ఢిల్లీతో ఉంది. అమ్మో! ఓకే. డేవిడ్ భాయ్ రెడీగా ఉన్నాడక్కడ. ఢిల్లీ టీమ్ గూడా ఢిల్లీతో ఉంది. చాలా ఢిల్లీ చాలా అదే వాళ్ళు చాలా మ్యాచెస్ దగ్గర వరకు వచ్చి ఓడిపోయి బాగా కసితో ఉన్నారు. సో, మరి అంతా మనమే తీర్చేసుకుంటారేంటో. ఢిల్లీ తర్వాత ఆర్‌సీబీ అబ్బబ్బబ్బబ్బ! ఇక నాకు తెలిసి రాజు డిసైడ్ అయిపోతది నెక్స్ట్ ఈ 2 మ్యాచ్‌లకి. అవును. ఇప్పుడు మనం ఢిల్లీతో మ్యాచ్ ఆడుతున్నాం. ఆర్‌సీబీతో మ్యాచ్ ఆడుతున్నాం. ఇద్దరితో గెలిచేస్తే మనం పక్కా ప్లే ఆఫ్స్‌కెళ్ళిపోతాం ఫోర్త్ టీమ్‌గా. ఏమంటావు? అవునవును. సింపుల్ రాహుల్ ఇప్పుడు మన నన్నడిగితే ఓకే. బౌలింగ్ నువ్వు చెప్పినట్టుగానే కొంచెం బౌలింగ్ డిక్లైన్‌లో ఉన్నట్టు అనే ఫీలింగ్ కలిగిన లాస్ట్ 2 గేమ్స్‌లో ఇప్పుడు బోత్ గుజరాత్ టైటన్స్ అండ్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ఓకే. అంటే వ మనం ఇప్పుడున్న బౌలర్స్‌ని బ్యాక్ చేస్తూ కంటిన్యూయస్‌గా వాళ్ళనే బ్యాక్ చేస్తున్నాం కాబట్టి బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో మరీ టూ మెనీ చేంజెస్ ఏం అవసరం లేదు. మేబీ వాషింగ్టన్ సుందర్ కొంచెం తన ఇంజ్యూరీ వల్ల మరొకసారి సుచిత్‌కి ఛాన్స్ రావచ్చు. ఆహ్, ఇంకా వేరేగా అంటే సుజిత్ కాకుండా ఇంకా ఎవరినైనా ట్రై చేస్తారేమో తెలీదు. బట్ హైలీ లైక్లీ సుజిత్ రీప్లేస్ చేస్తాడు. అండ్ తను కాకుండా మరలా యాన్సన్‌ని తీసేసి షాన్ ఎబర్ట్‌కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా? ఇలాంటి థాట్స్ కూడా ఉన్నాయి. బట్ వాటెవర్ అంటే బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో అయితే మరీ ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ బ్యాటింగ్‌లో నాకెందుకో ఇట్స్ నెవర్ టూ లేట్ నన్నడిగితే విలియమ్సన్ నంబర్ 3లో ఉండి త్రిపాఠిని ప్రమోట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ చూస్తామేమో అని అనుకుంటాను. ఎందుకంటే ఓకే. ఇప్పుడు ఒకవేళ త్వరగా ఔట్ అయిపోతే విలియమ్సన్ కెన్ కమ్ అండ్ ప్లేస్ న్యాచురల్ రోల్ ఎట్ నంబర్ 3. లేదు ఒకవేళ త్రిపాఠి అండ్ అభిషేక్ శర్మ ఉంటే ఇట్ ఈస్ హైలీ లైక్లీ దట్ వి విల్ ఆల్వేస్ గెట్ గుడ్ స్టార్ట్స్. అంటే గుడ్ అంటే అట్‌లీస్ట్ నీకు 6 ఓవర్స్ అయ్యేసరికి మినిమమ్ స్కోర్ ఉంటది. మినిమమ్ 45 ప్లస్ ఉంటది. అంటే ఒకవేళ వికెట్స్ కాలమ్ 1 ఆర్ 2 ఉన్నా సరే, నీకు బోత్ అభిషేక్ శర్మ అండ్ త్రిపాఠి ఉన్నారంటే నీకు మినిమమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. అన్‌లెస్ పిచ్ ఈస్ టూ ట్రిక్కీ దట్స్ ఎ డిఫరెంట్ కేస్ ఆల్‌టుగెదర్. కానీ ఒకవేళ మనకి మంచి స్టార్ట్ వచ్చిందనుకో, విలియమ్సన్ అప్పుడు హీ హాస్ దట్ ప్రివిలేజ్ టు ప్లే ఫ్యూ డాట్స్ అంటే ఒకవేళ 6 ఓవర్స్‌కి 60 ఆ రేంజ్‌లో మన పవర్ ప్లే స్కోర్ ఉంటే విలియమ్సన్ అప్పుడు మిడిల్ ఓవర్స్‌లో కొంచెం 1 ఆర్ 2 ఓవర్స్ తను సెటిల్ అవ్వడానికి నార్మల్‌గా స్లో ఇన్నింగ్స్ ఆడి తర్వాత బిల్డ్ చేసుకున్న ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఇప్పుడు నీకు స్టార్టింగ్‌లో నీకు పవర్ ప్లేలో ఆల్మోస్ట్ ఎవ్రీ బాల్ ఈజ్ ఈక్వల్ టు గోల్డ్. ఓకే.
కొన్నిసార్లు పిచెస్‌లో ట్రిక్కీగా ఉన్నప్పుడు 40, 45లే కొడతాయి టీమ్స్. కానీ నీకు ఒకవేళ మంచి ఇప్పుడు ట్రూ పిచెస్ ఇప్పుడు నిన్న పూణే లాంటి సర్ఫేస్ పైన ఎంత పవర్ ప్లేలో మాక్సిమైజ్ చేసుకుంటే అంత అడ్వాంటేజ్. వెదర్ యూ ఆర్ బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ వెదర్ యూ ఆర్ చేసింగ్. ఎస్పెషల్లీ వెన్ చేసింగ్ టార్గెట్ ఆఫ్ 200. ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాచ్‌లో కూడా పూణే సేమ్ అదే ఈ రాజస్థాన్ రాయల్స్ పైన 200 ప్లస్ చేసేసాం. అప్పుడు కూడా అప్పుడైతే అదైతే కంప్లీట్‌లీ డిఫరెంట్ స్టోరీలే. అదైతే ఘోరంగా ఓడిపోయాం. అదసలు కంపీట్ కూడా చేయలేదు. ఐ థింక్ 15 ఓవర్స్ ఎళ్ళేసరికి మన స్కోర్ 90 కూడా పోలేదనుకుంటా ఆ మ్యాచ్‌లో. సో, అంటే నన్నడిగితే నేను చేసే చేంజ్ అదొక్కటే. విలియమ్సన్‌ని నంబర్ 3కి పుష్ చేసి త్రిపాఠిని పైకి పుష్ చేస్తా. ఇంకా సుందర్ ఇంజ్యూరీని బట్టి డెసిషన్ తీసుకోవాలి. బట్ స్టిల్ ఐ స్టిల్ ఫీల్ వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అండ్ ఐ హావ్ ఎ ఫీలింగ్ దట్ వి విల్ డెఫినెట్‌లీ గో ఇంటు ద ప్లే ఆఫ్స్. మరక్కడ ఆకలితో ఉన్న డేవిడ్ భాయ్‌ని ఎట్లా ఔట్ జేయాలంటావు? డేవిడ్ భాయ్ ఎవరు ఔట్ ఒక్కడుంటే జేస్తారంటావు? సరిపోదు కదా! అక్కడ టీమ్‌లో అందరూ ఉండాలి గదా! అంటే యెస్, డేవిడ్ వార్నర్ కెన్ ప్లే మ్యాజికల్ నో. కానీ అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్‌కి అన్‌ఫార్చునేట్‌లీ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళకి కొన్ని క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. అంటే ఓకే, కుల్దీప్ ఈజ్ హావింగ్ ఎ గుడ్ సీజన్. కానీ తనని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మరి మరి బాబు మార్ష్ ఉన్నాడక్కడ. మన ఉమ్రాన్ మాలిక్‌ని తినేస్తాడేమో అని నా డౌట్. ఇప్పుడు మనం గుర్తుందా వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌లో హరీష్ రావుకి, ఉమ్రాన్ మాలిక్‌కి చాలా దగ్గర పోలికలున్నాయి. నిన్న ఆకిబ్ జావేద్ ఒక వీడియో గూడా పెట్టాడు. ఇద్దరు కశ్మీర్ నుంచే వచ్చారు వీళ్ళు బౌలర్స్. తనేమో ఉమ్రాన్ మాలిక్ ఏమో లైన్‌కి ఇటు సైడ్, లైన్‌కి అటు సైడ్ ఉన్నాడు హరీష్ రావు. ఇద్దరు బౌలింగ్ కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయని మాట్లాడారు. సో, నీకు పాకిస్తాన్ మీద ఆస్ట్రేలియా వాళ్ళు గెలవడానికి వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ రీజన్స్ మిచెల్ మార్ష్ మనం అందరం మాట్లాడుకున్నాం అప్పుడు. సో, ఒక డేవిడ్ బాయ్‌ని ఔట్ చేసినా మిచెల్ మార్ష్ థ్రెట్ ఇంకా పెద్దది నన్నడిగితే. ఇప్పుడు యాన్సన్‌ని, ఇప్పుడు ఇది నటరాజన్‌నైనా మనం 4 మ్యాన్ పేస్ అటాక్‌తో ఆడుతున్నాం. సో, ఢిల్లీతో టెస్ట్ అయితదిది. మన దగ్గర ఒకే ఒక స్పిన్నర్‌తో ఆడుతున్నాం. సో, మిచెల్ మార్ష్ ఈస్ ద మ్యాన్ టు వాచ్ ఔట్ ఫర్. ఢిల్లీ వాళ్ళు కూడా కొంచెం ఇన్‌కన్సిస్టెంట్ సీజన్ నడుస్తుంది. సో, మనకంటే వాళ్ళే ఎక్కువ ప్రెషర్‌లో ఉంటారు మ్యాచ్ గెలవడానికి. బట్ అదే ఒకవేళ బ్యాటింగ్‌లో ఎంత మ్యాజిక్ చేసినా నాకెందుకో వాళ్ళ బౌలింగ్ పైన అంత నమ్మకం లేదు. ఢిల్లీ వాళ్ళ బౌలింగ్ పైన. సో, చూద్దాం. అంటే ఐ స్టిల్ ఫీల్ మనకే ఫేవరబుల్ మ్యాచప్ అని అనుకుంటున్నా. అన్‌లెస్ ఇప్పుడు మన మాజీ సన్‌రైజర్స్ పగ తీర్చుకోవడం ఆల్రెడీ మనం గుజరాత్ టైటన్స్ మ్యాచ్‌లో చూసాం. బోత్ రిద్దిమాన్ సహా అండ్ రషీద్ ఖాన్. సో, ఇద్దరు మిచెల్ మార్ష్ అండ్ డేవిడ్ వార్నర్ ఇద్దరు కూడా మాజీ సన్‌రైజర్సే మరి. వాళ్ళు కూడా అరే! ఈళ్ళు అసలు మన ఫ్రాంచైజీ వదిలేసారు గదా! మనం చూపిద్దాంరా మన దగ్గర ఏముందో. మనల్ని ఎందుకు వదులుకున్నారు అని ఒక రకమైనటువంటి ట్రైలర్ చూపిద్దామని ఇద్దరు డిసైడ్ అయ్యారంటే డెఫినైట్‌లీ ఇట్ విల్ బి కర్టెన్స్ ఫర్ ఎస్ఆర్‌హెచ్ అట్‌లీస్ట్ ఫర్ నెక్స్ట్ గేమ్. బట్ చూద్దాం. అది అదృష్టం కొద్దీ ఇది వాంఖడేలోనో, లేకపోతే పూణేలోనో లేదు. ఇది మ్యాచ్ బ్రబోర్‌లో ఆడుతున్నారు. సో, ఆ బ్రబోర్ మనకు కొద్దిగా బానే అచ్చొచ్చింది. హోప్‌ఫుల్లీ వి విన్ దట్. అది అయిన తర్వాత వాంఖడేలో ఆర్‌సీబీతో ఉంటది. ఆ మ్యాచ్ గూడా కొంచెం నర్వస్‌గా ఉంది. ప్రతి ఏడు మనం ఆర్‌సీబీతో ఒకటొకటి పంచుకుంటాము. ఈసారి గూడా పంచుకుంటే మన మన ప్లే ఆఫ్ స్పాట్ ఇంకా డౌట్‌లోనే ఉంటది. సో, ఈ నెక్స్ట్ 1 వీక్ డిసైడ్ చేసేస్తదంటావా ఫోర్త్ స్పాట్ ప్లే ఆఫ్‌లో? కానీ ఇప్పుడు మనం ఐపీఎల్ ఎప్పుడు చూస్తా ఉంటాం మనం. కరెక్ట్‌గా నీకు లాస్ట్ 2 వీక్స్ మొదలైనప్పటికి సడెన్‌గా ఫామ్‌లో ఉన్న టీము కిందకెళ్ళిపోతది. కిందున్న 1 ఆర్ 2 టీమ్స్ సడెన్‌గా వరుసగా విన్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. సో, హోప్‌ఫుల్లీ ఈ ఇయర్ ఆ ట్రెండ్ ఉండకుండా సన్‌రైజర్స్ అట్లాంటి వాటికి ఆ ట్రెండ్‌కి ఛాన్స్ ఇవ్వకుండా మన వాళ్ళు వచ్చే 2 గేమ్స్‌లో గెలిచేస్తే గనక మనం సేఫ్ స్పాట్‌లో ఉంటాం. నెక్స్ట్ 2 గేమ్స్ ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా అంటే తర్వాత మనకి ఓకే. మేబీ వి హావ్ గేమ్స్ అగైన్స్ట్ కేకేఆర్ అండ్ ఎంఐ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద లీగ్. బట్ వాళ్ళతో గేమ్స్ గెలిచేయొచ్చు ఈజీగా. పంజాబ్ కింగ్స్, ముంబై అండ్ కేకేఆర్ పెద్దగా ఫామ్‌లో లేరు అని అనుకునేంత ఈజీ కాదు. ఐపీఎల్‌లో ఏ మ్యాచ్ అయినా యూ నెవర్ నో. యూ కెన్ నెవర్ ప్రిడిక్ట్. ఇప్పుడు మొన్న ముంబై వాళ్ళు ఎలా అయితే ప్రతి మ్యాచ్ ఓడిపోయినా వాళ్ళు కసితో టేబుల్ టాపర్స్ అప్పుడు రాజస్థాన్ రాయల్స్‌ని ఎట్లయితే బీట్ చేసారో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. కానీ నెక్స్ట్ 2 మ్యాచెస్ చాలా కీలకం. అట్‌లీస్ట్ అందులో ఒక్కటన్నా గెలవాలి మినిమమ్ మన వాళ్ళు. మరీ 2 ఓడిపోయారంటే డెఫినైట్‌లీ మరలా ప్లే ఆఫ్స్ డౌట్‌ఫుల్ అవుతది. కానీ రెండిట్లో ఒక్కటి గెలిచినా ఐ థింక్ వి ఆర్ ఆల్‌మోస్ట్ ఇంటూ ద ప్లే ఆఫ్స్ అని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే ఆర్‌సీబీ ఉన్నారు. టీములు కింద నుంచి పైకెళ్ళే దాని గురించి మాట్లాడుకుంటే వీళ్ళేమో పైనుంచి కిందకొచ్చేస్తున్నారు. ఏంటో లైన్‌గా 3 మ్యాచ్‌లు ఓడిపోయారు. రాజస్థాన్ రాయల్స్‌తో అయితే వాళ్ళని కొలాప్స్ చేసి రాయల్స్‌ని ఇప్పుడు రియాన్ పరాగ్‌తో కొట్టిచ్చారు. దెన్ టైటన్స్ మ్యాచ్ అయితే నీకు యాజ్ యూజువల్ మళ్ళీ రాహుల్ తెవాతియా, డేవిడ్ మిల్లర్ మాస్ అయిందక్కడ.
ఇది ఇప్పుడు హర్షల్ పటేల్ కూడా డెత్‌లో కొడుతున్నారు నీకు. రియాన్ పరాగ్ కొట్టాడు. మొన్న వీళ్ళు కూడా కొట్టారు. సో, వాట్స్ హ్యాపెనింగ్ అక్కడ? జాష్ హేజిల్‌వుడ్ అయితే ఒక గల్లీ బౌలర్‌లాగా ఏసాడు. నీకు ఏంటి రాహుల్ తెవాతియాకి. ఈజీగా కొట్టాడు. అరె! నువ్వేందిరా ఆస్ట్రేలియన్ బౌలరా అన్నట్టు. సో, అంటే బౌలింగ్ మంచిగా ఏస్తోంది. జాష్ హేజిల్‌వుడ్ రావడం వల్ల సడెన్‌గా బాగా ఏస్తున్నారు బౌలింగ్ అనుకున్నాము. కానీ తను మళ్ళీ ఎందుకో ఇప్పుడు పిచెస్ చేంజ్ అవ్వడం వల్ల ఏంటో మరి మళ్ళీ సెట్ కావట్లే. నీకు సిరాజ్ అయితే ఎవర్ ఇన్‌కన్సిస్టెంట్ ఉన్నాడు ఈసారి. ఈ మాక్స్‌వెల్ అయితే చిన్న చిన్న మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు గానీ పెద్ద ఇన్నింగ్స్ ఆడట్లే. కొంతమంది మన బిల్లవర్డ్ 'ప్రగ్యాన్ ఓజా' ఏమో హనీమూన్ ఎఫెక్ట్ అంటున్నాడు. ఈ డీకే వద్దొద్దు. ఎప్పుడైతే అందరూ డీకే అలాంటి డీకే కాంట్రోవర్షియల్ టాపిక్స్ మనం డిస్కస్ చేయకూడదిక్కడ. డీకే ఏమో నీకు అదేంటి బ సడెన్‌గా ఎప్పుడైతే అందరూ ఎత్తేసారో ఇండియా టీమ్‌కి ఎప్పుడు ఆడతాడు డీకే అంటున్నాడో అప్పటి నుంచి లైన్‌గా ఫస్ట్ 5 బాల్స్‌లో ఔట్ అయిపోతున్నాడు. సో, ఇక కింగ్ కోహ్లీ అయితే మొన్న 58 53 కొట్టాడు. అరే! ఇప్పుడు కొడతాడు. ఇప్పుడు మనకొక 20 ఓవర్స్ ఆడే ఇన్నింగ్స్ దొరుకుతది కోహ్లీది అనుకుంటే మొహమ్మద్ షమి సూపర్బ్ యార్కర్‌లో ఔట్ అయ్యాడు. అండ్ ఫాఫ్ అయితే కొడితే 100, 70, 90 కొడుతున్నాడు. లేదంటే సున్నాలు కొడుతున్నాడు. ఈ రజత్ పతిదార్ యాక్చువల్‌గా మొన్న బ్రేవ్ ఇన్నింగ్స్ ఆడాడు గుజరాత్ మీద. ఓవరాల్‌గా వీళ్ళ టీమ్ కొంచెము ఇక డౌన్‌వర్డ్స్ ట్రెండ్‌లోనే ఉంది. ఎట్లా ఆపుతారో అర్థం కావట్లేదు మరి. అసరంగా ఒక్కడు బౌలింగ్ ఏస్తున్నాడు బాగా. అసరంగా తప్పితే మిగతా వాళ్ళంతా కొంచెం లాటరీలానే ఉంది. హర్షల్ పటేల్ కూడా ఎఫెక్ట్ తగ్గింది మరి. యాహ్! అంటే వీళ్ళు టీమ్‌ని కూర్చుకున్నప్పుడు ఇప్పుడు మనం చూస్తాం కొన్ని టీమ్స్ ఓన్లీ కేవలం 5 బౌలింగ్ ఆప్షన్స్ ఉంటే ఎవరైనా పార్ట్ టైమర్ అకేషనల్‌గా వేయాలంటే వేయడం చూస్తాము. కానీ వీళ్ళు ఇప్పుడు ఆర్‌సీబీఎల్ ఫస్ట్ నుంచి వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు ఆక్షన్ టైమ్ నుంచే కూడా ఒక ప్లాన్‌తో ఉన్నట్టున్నారు. అరే! మనకి ఎలా అయినా బౌలింగ్ ఆప్షన్స్ మినిమమ్ 6, 7 ఉండాలి. మనకి ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి స్క్వాడ్ అని అనుకున్నట్టున్నారు. సో, ఇలా టూ మెనీ థింగ్స్ పైన ప్లానింగ్ చేసేసి ఇంపార్టెంట్ విషయాల్లో వాళ్ళు కొంచెం ఎందుకో సరైన ఆఫ్ ఆ ఫోకస్ అయితే ఇప్పుడు మనం ఫాఫ్ డూప్లెసిస్‌ని తీసుకో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పినట్టుగానే అయితే కొడితే 90లు, 100లు అలా కొడుతున్నాడు. లేదంటే వ మరీ ఫ్లాప్ అవుతున్నాడు. అండ్ తను ఇప్పుడు 37 మరి ఆర్‌సీబీ వాళ్ళు తను కెప్టెన్సీ చేశారు. ఆహ్, కెప్టెన్సీ ఇచ్చారు దానికి. మరి ఫ్యూచర్‌లో అప్‌కమింగ్ సీజన్స్‌లో హీ వోంట్ గో ఎనీ యంగర్ కదా! హి విల్ బీ 38 బై ద టైమ్ హి ప్లేస్ ఐపీఎల్ నెక్స్ట్ ఇయర్. సో, మరి అంటే బిడ్ డెఫినెట్‌లీ ఇప్పుడు మనం ఏజ్ గురించి స్పెసిఫిక్‌గా మరీ టూ క్రిటికల్‌గా మాట్లాడుతున్నట్టు అనిపించొచ్చు. బట్ ఏ టీమ్‌కైనా సరే ఇప్పుడు టీమ్ స్ట్రగల్ అవుతున్నప్పుడు వన్స్ యూ లుక్ ఇంటూ యూ నో వాట్ మైట్ హావ్ గాన్ ఆ ప్లానింగ్ వెనకాల ఏమేమి ఉండుంటాయని ఆలోచించినప్పుడు ఇవన్నీ టైమ్ వేస్ట్ వ్యవహారాలు చూసావుగా అక్కడ ధోని వస్తే ఎట్లా ఆడిందో సీఎస్‌కే మళ్ళీ కోహ్లీ అన్నకి ఇచ్చేస్తే కెప్టెన్సీ. కోహ్లీ అన్న ఇప్పుడు చూడు కోహ్లీ గూడా నిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంత ఐ థింక్ కోహ్లీ నాక్ 50 కొట్టింది ఏదైతే ఉందో ఐ థింక్ ఈ ఇయర్ ఐపీఎల్‌లో టాప్ ఆఫ్ ది ఆర్డర్‌లో స్లోయెస్ట్ 50 అదే అనుకుంటా నాకు తెలిసి. ఇంకెవరు అంత స్లో 50 కొట్టలేదు. ఓకే. ఓహ్! చానా నేను చూసా గూడా నేను ఆ ఇన్నింగ్స్ చానా కష్టపడి ఏదో వన్ డే మ్యాచ్ ఆడుతున్నట్టు ఆడాడు పాపం. టీ20 వన్ డే మ్యాచ్ ఇప్పుడు మర్చిపోయాడేమో కొంతమంది స్ట్రగుల్ అన్నట్టు. అవుతారు. ఈవెన్ డివాన్ కాన్వే గూడా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాన్వే కూడా స్ట్రగుల్ అయ్యాడు చాలా వరకు ఇన్నింగ్స్‌లో. ఈవెన్ రుతురాజ్ కూడా చెప్పాడు. డివాన్ కాన్వే స్ట్రగుల్ అవుతున్నప్పుడు నేను తనకు ఒకటే చెప్పాను. బ్రో ఏం టెన్షన్ పడకు. స్లోగా ఆడుకుంటూ వెళ్ళు. నీకు ఈ పిచ్ బావుంటది. రన్స్ ఒస్తాయి. ఏం టెన్షన్ పడకు. అసలు పానిక్ అవ్వకు. అలా ఆడుతూ ఉండు రన్స్ ఒస్తాయి. చూడు అని జెప్పి అన్నాను. సో, కాన్వే కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాడు. మధ్యలో బాగా ఆడాడని ఇవన్నీ చెప్పాడు. సో, కాన్వే కూడా అంతే ఆల్మోస్ట్ ఐ థింక్ తను చాలా ఇన్నింగ్స్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది ఇన్నింగ్స్ వరకు తను స్ట్రైక్ రేట్ చాలా తక్కువుంది. కానీ తను తెలివిగా లాస్ట్‌లో తను ఎలా కన్వర్ట్ చేసుకోగలిగాడు. సో, కోహ్లీ కూడా అంతే. తను సరే స్లోగా స్టార్ట్ అయిన కొంచెం మిడిల్ ఓవర్స్‌లో కొంచెం ఆ రజత్ పాటిదార్ యాక్చువల్‌గా వచ్చి తను కోహ్లీ పైన ఉన్న ప్రెషర్ అంతా తీసేసాడు. తను బాగా ఆడాడు యాక్చువల్‌గా. సో, అట్‌లీస్ట్ పాటిదార్ ఔట్ అయ్యే టైంలో అయినా ముందు నుంచైనా కోహ్లీ కొంచెం యాక్సిలరేట్ చేసి ఉండాల్సింది. బట్ కరెక్ట్‌గా యాక్సిలరేట్ చేద్దాం అనుకునే టైంకి మనోడు ఔట్ అయిపోయాడు. బట్ స్టిల్ కోహ్లీ గెట్టింగ్ బ్యాక్ టు ఫార్మ్ ఈజ్ అట్‌లీస్ట్ ఎ హ్యూజ్ రిలీఫ్ ఫర్ ఆల్ ది ఆర్‌సీబీ ఫ్యాన్స్. ఎందుకంటే పాపం నెక్స్ట్ 100 ఏ ఎప్పుడొస్తదని అది క్వెషన్ నుంచి భయ్యా ఫస్ట్ నువ్వు రన్స్ కొట్టు చాలు. 100 సంగతి తర్వాత చూసుకుందాం భయ్యా అది ఇప్పుడు అనుకున్నారాళ్ళు. కోహ్లీకి సన్ రైజర్స్ అంటే చాలా అపారమైన ప్రేమ, కోపం అన్నీ ఇది అన్నీ ఎక్కువే. సో, ఆ మ్యాచ్‌లో మరి తిరిగిచ్చేస్తే అంతా మనం కష్టపడతాం. సో, ప్రార్థిద్దాం కోహ్లీ ఫామ్‌లోకి మళ్ళీ వాపస్ వచ్చేస్తాడు. 150, 160 స్ట్రైక్ రేట్‌తో ఆడతాడని. కానీ సన్ రైజర్స్ మ్యాచ్‌లో మాత్రం ఆడొద్దు. ఆ మ్యాచ్ తర్వాత ఏం చేసుకుంటాడో తనిష్టం.
అంటే అదే ఆర్‌సీబీ ఎందుకో అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ హాఫ్ అదే ఫస్ట్ 6, 7 గేమ్స్ అయ్యేసరికి అరే! ఈసారి ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ పక్కా అనే ఫీలింగొచ్చింది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ సినారియో చూస్తుంటే మరి కొంచెం కష్టంగానే ఉంది. అంటే మరి వాళ్ళ మెయిన్ బ్యాటర్స్ ఇప్పుడు కోహ్లీ అవ్వచ్చు, మాక్స్‌వెల్ అవ్వచ్చు, ఈవెన్ దినేష్ కార్తీక్ కూడా కొంచెం కొన్ని కొన్ని సార్లు మనకి ఎగ్జాక్ట్ ఆ ఫినిషింగ్ టచెస్‌కి మనం స్టార్టింగ్‌లో ఏదైతే చూసామో అది కొంచెం తగ్గుతుంది ఇంపాక్ట్ మరి. సో, చూద్దాం అంటే 3 వరుసగా ఇప్పుడు ఒకటి సన్‌రైజర్స్‌తో అయితే దారుణంగా ఓడిపోయారు. ఇంకొకటైతే 144 ఎంతో చేజ్ చేయలేకపోయారు రాజస్థాన్ రాయల్స్ పైన. ఐ థింక్ కుల్దీప్ సేన్ 4 ఫర్ తీసినట్టున్నాడు. అండ్ అలాగే నెక్స్ట్ మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్‌తో వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు టోటల్ అది. సో, యాహ్! ఆర్‌సీబీ వాళ్ళకి దే ఆర్ ఆల్సో హావింగ్ టఫ్ గేమ్స్. ఇప్పుడు వరుసగా 3 ఓడిపోయిన తర్వాత మరి కమ్‌బ్యాక్ ఇవ్వాలి. చూద్దాం మరి వాళ్ళు కమ్‌బ్యాక్ ఇచ్చి మరలా మనకేమన్నా సర్ప్రైజ్ ఇస్తారా? లేదు సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్, పంజాబ్ అండ్ గుజరాత్ టైటన్స్ నెక్స్ట్ 4 మ్యాచెస్ కూడా చాలా కీలకం మరి ఆర్‌సీబీకి. ప్లే ఆఫ్స్‌కి వెళ్తారంటావా ఆర్‌సీబీ వాళ్ళు? లేదు రాజు. ఐ థింక్ ఎందుకో వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి ఎళ్ళరేమో అనిపిస్తుంది. సో, మూవింగ్ అహెడ్ ఢిల్లీకైతే నాకు మంచి ఇదుందబ్బా! వాళ్ళు కొంచెం ఈ మిచ్ మార్ష్ యాక్చువల్‌గా నిన్న మిచ్ మార్ష్ మస్తు ఆడుతుండే. నాకెందుకో వాళ్ళకేమైనా బెటర్ ఛాన్స్ ఉందనిపిస్తుంది ప్లే ఆఫ్స్‌కి. ఫోర్త్ స్పాట్ టార్గెట్ చేయడానికి సన్ రైజర్స్‌తో పాటు. యాహ్! నాకు కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ ఇప్పుడు పాపం వాళ్ళు సీజన్ స్టార్టింగ్‌లో ఓకే. మనకి నోకియా ఉన్నాడు, మిచెల్ మార్ష్ ఉన్నాడు, వార్నర్ ఉన్నాడు, పంత్ ఉన్నాడు. ఇంక అన్నీ కవర్ అయిపోయినాయి బేసెస్. అక్షర్ పటేల్ రూపంలో ఒక మంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు. అండ్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. మనకి ఇంకా ఆల్ సెట్ అనుకున్నారు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళకి ఇప్పుడు నోకియా అన్‌అవైలబిలిటీ అవ్వచ్చు, తన ఇంజ్యూరీ ఇష్యూస్ అవ్వచ్చు, రికీ పాంటింగ్ మధ్యలో ఆ కోవిడ్ కారణంగా కొన్ని మ్యాచెస్‌కి దూరం కావడం కావచ్చు. అండ్ అలాగే ఇప్పుడు ఒక మ్యాచ్‌లో ఆ నో బాల్ కాంట్రోవర్సీ అవ్వచ్చు. ఎందుకో ఇట్స్ నాట్ గోయింగ్ ఆల్ టూ వెల్ విత్ ద ఢిల్లీ క్యాపిటల్స్ అనే ఫీలింగ్ నాకు కలుగుతుంది. అండ్ ఇట్లాంటి ఎన్వైర్న్‌మెంట్‌లో అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కొన్ని క్లోజ్ మ్యాచెస్ ఓడిపోవడం కూడా చూసాం. ఓకే. వాళ్ళ ఫస్ట్ సీజన్ ఓపెనరు అసలే అత్యద్భుతమైన తీరులో గెలిచారు ముంబై ఇండియన్స్ పైన. బట్ అదయిన తర్వాత వాళ్ళు కొన్ని కొన్ని మ్యాచెస్‌లో దగ్గర వరకు వచ్చి ఓడిపోవడం. ఇప్పుడు నిన్న మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ 6 రన్స్‌తో ఓడిపోవడం. అండ్ అలాగే మొన్న రాజస్థాన్ రాయల్స్‌తో 15 రన్స్‌తో ఓడిపోవడం. అండ్ అలాగే ఆర్‌సీబీతో ఒక మ్యాచ్‌లో 16 రన్స్. అండ్ అండ్ అలాగే గుజరాత్ టైటన్స్‌తో ఒక మ్యాచ్‌లో వచ్చేసి 14 రన్స్. ఇంకా అట్లా చూసుకుంటే వాళ్ళ మార్జిన్స్ అన్నీ దగ్గరగానే ఉన్నాయి. సో, ఎందుకు అంటే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు మరి ఇప్పుడు ప్రెజెంట్ మిచెల్ మార్ష్ అండ్ వార్నర్ లాంటి వాళ్ళు ఎంత అత్యద్భుతంగా ఆడినా వాళ్ళు బౌలింగ్ ఎందుకో నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఓకే. నిన్న శార్దుల్ ఠాకూర్ తనొక్కడే వికెట్స్ తీసాడు. టీమ్‌లో 3 వికెట్స్ తీసాడు. సడెన్‌గా ఖలీల్ అహ్మద్‌ని తీసేసి సక్కరేనా ఆడిస్తున్నారు. అవునవును. సో, ముస్తఫిజుర్ గూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు స్లైట్‌గా డెత్ ఓవర్స్‌లో. సో, మొన్నొక రోజు బాగేసాడు ముస్తఫిజుర్ బాగా. యాక్చువల్‌గా ఉన్న బౌలర్స్‌లో వాళ్ళకి కన్సిస్టెంట్‌గా కామ్‌గా బౌలింగ్ యేసుకుంటూ పోతుంది ముస్తఫిజుర్ ఒక్కడే. మిగతా వాళ్ళందరూ కొంచెం ఇన్‌కన్సిస్టెంట్ ఠాకూర్ అయితే యాజ్ యూజువల్ రన్స్ లీక్ చేస్తున్నాడు. అక్షర్ పటేల్ యాజ్ యూజువల్ 6, 7 ఎకానమీతో యేస్తున్నాడు. ఈ లలిత్ యాదవ్ వైల్డ్ కార్డు. కుల్దీప్ యాదవ్ గూడా ఎందుకో స్టార్టింగ్‌లో ఉన్న సక్సెస్ ఇప్పుడు రావట్లే అనిపిస్తుందిలే. తనెందుకో అంటే కేకేఆర్‌తో బానే ఏస్తున్నాడు యాక్చువల్ కుల్దీప్. బట్ ఏంటంటే ఇప్పుడు నిన్న మ్యాచ్‌లో తనని టార్గెట్ చేశారనుకో. బట్ అదే కుల్దీప్ యాదవ్ ఎలా అంటే ఒక మ్యాచ్ బాగేస్తే మరలా ఇంకొక మ్యాచ్ కొంచెం సైలెంట్ అవుతున్నాడు. అంటే పెర్ఫార్మన్స్ కొంచెం కిందకెళ్తుంది. సో, కన్సిస్టెన్సీ కొంచెం మిస్ అవుతుంది కుల్దీప్ యాదవ్‌లో గూడా. సో, ఓవరాల్‌గా అయితే కొంచెం కానీ ఢిల్లీకి కొంచెం బ్యాటింగ్ మంచిగానే ఉందబ్బా నీకు. రౌమన్ పవల్ మంచి టచ్‌లో ఉన్నాడు. మిచ్ మార్ష్ మంచి టచ్‌లో ఉన్నాడు. వార్నర్ గూడా నీ కసి మీద ఆడుతున్నాడు. పృథ్వీ షా ఈజ్ పృథ్వీ షా. ఈ రిషబ్ పంత్ ఈజ్ రిషబ్ పంత్ అగైన్. సో బ్యాటింగ్ అంతా బానే ఉంది నన్నడిగితే. బౌలింగే వీళ్ళది బాగా లేదు, లేదు. మిస్‌ఫైరింగ్ ఎక్కడ నీకు ఓకే. రిషబ్ పంత్ అండ్ పృథ్వీ షా ఇద్దరు గూడా ఈ సీజన్‌లో వాళ్ళిద్దరు దగ్గర నుండి ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్ పెర్ఫార్మన్స్‌లేమి ఇవ్వట్లేదు. ఏదో 1 ఆర్ 2 మ్యాచెస్‌లో ఇప్పుడు పృథ్వీ షా అట్లా షైన్ అయ్యాడు. 1 మ్యాచ్‌లో అనుకుంటా ఆడ్. బట్ ఓవరాల్ చూసుకుంటే పృథ్వీ షా ఈస్ ఆల్సో హావింగ్ ఎ వెరీ బ్యాడ్ సీజన్. సో, ఐ థింక్ ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు సీజన్ మొత్తం అయిన తర్వాత అరే! మనం ఎందుకు అన్నీ అంటే మనకొక మంచి కోచింగ్ స్టాఫ్, కెప్టెను ఇట్లాంటి బౌలర్స్ అందరూ ఉన్నా సరే మనం వై వి అమ్మో! కుడెంట్ మేక్ ఇట్ టు కోచింగ్ ద ప్లే స్టాఫ్ ఆఫ్స్. ఏందక్కడ నీకు సగం ఇంటర్నేషనల్ ఇండియా, ఆస్ట్రేలియా రాస్టర్ ఉందక్కడ అదే నీకు. గదా! షేన్. రికీ పాంటింగ్ కోచు, రిమా వావ్ షేన్ వాట్సన్ అసిస్టెంట్ కోచు, అజిత్ అగార్కర్ అసిస్టెంట్ కోచు, ప్రవీణ్ ఆమ్రే. ఇదేంటి మన ప్రవీణ్ ఆమ్రే అసిస్టెంట్ కోచ్, మొహమ్మద్ కేఫ్ అసిస్టెంట్ కోచ్ ఇంతమందక్కడ.
అదే గదా! ఇప్పుడు ఎందుకో అంటే నాకు ఢిల్లీ వాళ్ళకి ఇట్స్ నాట్ గోయింగ్ టూ వెల్ అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ అందులోకి రిషబ్ పంత్ బాడీ లాంగ్వేజ్ కూడా నన్నంత ఇంప్రెస్ చేయట్లేదు. ఎందుకో మేబీ క్యాప్టెన్సీ మైట్ బి టేకింగ్ టోల్ ఆన్ హిమ్. కొంచెం తను ఆ క్యాప్టెన్సీ ప్రెషర్ ఫీల్ అవుతున్నాడేమో. సో, అది అతని బ్యాటింగ్‌ని కూడా ఇంపాక్ట్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఔట్ అయిన తీరైతే జనరల్‌గా పంత్ ఆట తీరుని అభిమానించే వాళ్ళెవ్వరైనా హర్ట్ అవుతారు. తను నిన్న ఎలా ఔట్ అయ్యాడు. ఓకే. రిక్వైర్డ్ రన్ రేట్ ప్రెషర్ ఉండుండొచ్చు. బట్ అక్కడ అవతల పక్క రామన్ పౌల్ ఉన్నాడు. నీకొక పవర్ హిట్టర్ ఉన్నాడు. సో, యూ డోంట్ నీడ్ టు టేక్ టూ మెనీ రిస్క్స్. సో, రిషబ్ పంత్ ఆడుతున్నాడు. ఓకే. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఒక లేజీ షాట్ ఆడతాడు. జస్ట్ ఏదో స్లోగా వాక్ చేసుకుంటూ వచ్చి ఏదో ఆడదాం అది అనుకుంటాడు. ఇగ దట్ ఈస్ పంత్ రాజు ఇగ. పంత్ ఈస్ పంత్ ఇగ. నువ్వు ఔట్ అయితే ఎందుకు ఔట్ అయ్యాడు అంటావు. కరెక్ట్ ప్రతి మ్యాచ్‌లో 30, 40 కొడుతున్నాడు. కొడితే అంతే కొడుతున్నాడు. కొన్ని మ్యాచ్‌లు చీప్‌గా కూడా ఔట్ అయితున్నాడు. యాహ్! అంటే కన్సిస్టెన్సీ ఈస్ నెవర్ అంటే పంత్ అంటే కన్సిస్టెన్సీ కాదు. నీకు ఇంపాక్ట్‌ఫుల్ ఇన్నింగ్స్ చిన్న చిన్నవి ఆడిపోతాడు. లేదంటే ఇంపాక్ట్‌ఫుల్ అంటే పెద్ద మరిప్పుడు ఇన్నింగ్స్ ఆడతాడు. క్యాప్టెన్సీ ఏది ఇచ్చిన చేసినా తర్వాత ఇంపాక్ట్ ఉంటది. కొంచెం కొన్ని మరి కొంచెం టోన్ డౌన్ జేసుకోవాలి గదా! కొన్ని కొన్ని ఏరియాస్‌లో. ఇప్పుడు నిన్నటిలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు హి కుడ్ హావ్ సెన్స్డ్ ఓకే. మనకు అవతల పక్క రామన్ పౌల్ ఉన్నాడు. మనం ఏం కష్టపడక్కర్లేదు. మనం లాస్ట్ ఓవర్ వరకు ఉందాం. స్ట్రైక్ రొటేట్ చేద్దాం అనుకుని క్యాప్టెన్‌గా కొంచెం అప్పుడప్పుడు క్యాప్టెన్సీ పరంగా కూడా ఆలోచించాలి. బ్యాటింగ్‌లో ఉన్నప్పుడు కేవలం తన బ్యాటింగ్ ఒక్కటే గాదు. క్యాప్టెన్సీ షూస్ కూడా వేసుకోవాలి బ్యాటింగ్‌లో ఉన్నప్పుడు. అదొక్కటే నా చిన్న క్రిటికల్ క్రిటిసిజం అబౌట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్స్. ఓకే. సో, ఢిల్లీ సంగతి అట్లుందంటావు. నెక్స్ట్ ఢిల్లీ తర్వాత ఇక నీకు పంజాబ్ వాళ్ళు ఏమన్నా రిసర్జెన్స్ చేస్తారంటావా? వాళ్ళు ఇది వీళ్ళ పైన సీఎస్‌కే మీద మ్యాచ్ గెలిచారు. బట్ అగైన్ మళ్ళీ లక్నోతో ఏదైనా టఫ్ మ్యాచ్ ఓడిపోయారు. ఏదో వాళ్ళు రాజపక్సేని ఇంకా నీకు బేర్స్టోని ఇద్దరు నడుస్తున్నారు. టీమ్‌లో ఏందో ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తున్నారు. అండ్ అప్రోచ్ మారింది ముఖ్యంగా. వీళ్ళేమి అటాక్ ఫ్రమ్ బాల్ అని ఆపేశారు. కొంచెం మెల్లిగా ఆడుకొని తర్వాత కొట్టడానికి చూస్తున్నారు. అది వర్కౌట్ అయింది. సీఎస్‌కేతో బాగా ఆడారు, గెలిచారు. బట్ లక్నోతో వర్కౌట్ కాలేదు. అండ్ ఓవరాల్‌గా టీమ్ అయితే అంటే ఈ మయాంక్ అగర్వాల్ పర్ఫార్మెన్స్ షుడ్ బి బెటర్ నన్నడిగితే. తను ఇదివరకు కెప్టెన్‌గా లేనప్పుడే ఇంకా బాగా ఆడేవాడు మయాంక్ అగర్వాల్ లాస్ట్ 3 ఇయర్స్. యాహ్! అండ్ అలాగే పర్సనల్‌గా ఐ థింక్ 'షారుఖ్ ఖాన్' ఫార్మ్ గూడా వాళ్ళకి అన్‌ఫార్చునేట్‌లీ బిగ్గెస్ట్ మైనస్ దిస్ సీజన్. యాహ్! ఎందుకంటే యాహ్! బాగా ఖర్చు పెట్టారు. హ్మ్. బాగా ఖర్చు పెట్టారు 'షారుఖ్ ఖాన్' మీద. ఎందుకంటే ఇప్పుడు 'షారుఖ్ ఖాన్' ఎప్పుడైతే వాళ్ళకి స్కీమ్ ఆఫ్ ద థింగ్స్‌లో తను వన్ ఆఫ్ ద కీ మెంబర్ ఆ ఫినిషింగ్ రోల్‌లో తనకివ్వాలి అని వాళ్ళు ఆక్షన్ టైమ్ నుంచి వాళ్ళు స్ట్రాటజీ పెట్టుకొని బాగా ఖర్చు పెట్టి కొన్నారు 'షారుఖ్ ఖాన్‌ని.' అన్‌ఫార్చునేట్‌లీ మరి 'షారుఖ్ ఖాన్' ఎందుకో ఫామ్‌లో లేనట్టున్నాడు ఈ సీజన్. సో, ఆఖరికి తనని పక్కన పెట్టాల్సొచ్చింది గూడా ఒక గేమ్‌లో. ఐ థింక్ లాస్ట్ 2 గేమ్స్‌లో లాస్ట్ గేమ్ అనుకుంటా. తను లాస్ట్ 2 గేమ్స్‌లో తను ఆడలేదనుకుంటా. అండ్ ఇప్పుడు ఎవరు మన 'రిషి ధవన్‌ని' తీసుకొచ్చారు స్క్వాడ్‌లోకి. మన 'రిషి ధవన్' తనొక స్పెషల్ మాస్క్ తోటి బౌలింగ్ వేస్తున్నాడు. ప్రొటెక్టివ్ గేర్ అది దాన్ని ఎగ్జాక్ట్ నేమ్ ఏమంటారో నాకు గుర్తు రావట్లేదు గానీ, మయాంక్ అగర్వాల్ ఫార్మ్ నువ్వు చెప్పినట్టుగానే వన్ ఆఫ్ ది కన్సర్న్స్ ఓకే. 'శిఖర్ ధవన్' ఓకే. కొంచెం వ ఎక్స్‌పెక్టేషన్స్ కంటే అంత పెర్ఫార్మ్ చేస్తున్నాడని చెప్పలేం గానీ, స్టిల్ ఓకే. 'శిఖర్ ధవన్' దగ్గర నుంచి మినిమమ్ ఏమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో అది వస్తుంది. అండ్ వీళ్ళెప్పుడైతే 'రాజపక్సేని' వాళ్ళు స్క్వాడ్‌లోకి తీసుకొచ్చారో అప్పుడు కొంచెం మరలా ఒక డిఫరెంట్ వైబ్ కనపడింది వాళ్ళ బ్యాటింగ్ లైనప్‌లో. ఎందుకంటే అంతకుముందు స్టార్టింగ్‌లో 'రాజపక్సే' ఎట్లయితే తను ఇన్నింగ్స్‌ని యాక్సిలరేట్ చేసి ఎళ్ళిపోయేవాడో, అది కొంచెం మిస్ అయింది. మిడిల్ కొంచెం 3, 4 మ్యాచెస్ అయిన తర్వాత. మరలా 'రాజపక్సేని' తీసుకొచ్చారు. కొంచెం రిజల్ట్స్ వర్కౌట్ అయితున్నట్టే కనబడుతున్నాయి. కానీ స్టిల్ ఆ ఫినిషింగ్ రోల్ కానీ లివింగ్‌స్టన్ తగ్గాడుగా కొద్దిగా. అదే కదా! ఇప్పుడు 'లివింగ్‌స్టన్' మరి ఎందుకంటే అన్‌ఫార్చునేట్‌లీ తన పైన ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు 'లివింగ్‌స్టన్' వచ్చేసి నంబర్ 5 ఆర్ నంబర్ 6 ఆ స్లాట్స్‌లో ఆడిస్తున్నారు. సో, నీకక్కడ ఫినిషింగ్ రోల్‌లో నీకు 'లివింగ్‌స్టన్' ఒక బ్యాకప్ ఉన్నారనుకో ఎవరైనా అరే! ఒకవేళ నేను ఔట్ అయిపోయినా నా వెనకాల వీడున్నాడు కవర్ చేస్తాడు అనడానికి. అప్పుడు కొంచెం 'లివింగ్‌స్టన్' కూడా కొంచెం ఎక్స్‌ట్రా ఫ్రీడమ్‌తో ఆడుతున్నాడు. అయినా సరే 'లివింగ్‌స్టన్‌కేమి అట్లాంటి అంటే జనరల్‌గా తను ఇప్పుడు సీ బాల్, హిట్ బాల్‌లోనే ఆడతాడు. అయినా సరే కింద లోవర్ మిడిల్ ఆర్డర్‌లో ఫినిషర్‌గా ఎవరు లేకపోయేసరికి ఐ థింక్ 'లివింగ్‌స్టన్' ఈస్ ఆల్సో ఫీలింగ్ ద హీట్ అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు వన్ ఆఫ్ ది మ్యాచెస్‌లో తను చాలా త్వరగా అంటే ఆహ్, 3 ఆర్ 4 డౌన్ ఇన్‌సైడ్ 10 ఓవర్స్ అయినప్పుడు 'లివింగ్‌స్టన్' వచ్చాడు. స్పిన్నర్‌ని అటాక్ చేయడానికి ట్రై చేశాడు. స్టంప్ ఔట్ అయిపోయాడు. సో, అట్లాగా కొన్ని కొన్ని గేమ్స్‌లో ఇప్పుడు 'లివింగ్‌స్టన్' ఎక్కడ 10థ్ ఓవర్ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఇన్నింగ్స్ లాక్కెళ్ళాలంటే అక్కడ కొంచెం కష్టమే. అట్‌లీస్ట్ సమ్‌వన్ బ్యాకప్‌గా ఫినిషర్‌గా ఎవరైనా ఉండుంటే మేబీ వి మైట్ సీ ఎ డిఫరెంట్ 'లివింగ్‌స్టన్.' బట్ ఇప్పటికైతే తనకు కొంచెం తన పైన కొంచెం ఎక్స్‌ట్రా ప్రెషర్ ఉందని నా ఫీలింగ్.
ఆ ల్యాక్ ఆఫ్ బ్యాటింగ్ డెప్త్ వల్ల. ఓకే. సో, అట్లుందంటావు. వీళ్ళు ప్లే ఆఫ్స్‌కి వస్తారనైతే నాకు అనిపియట్లే. కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోయారు వీళ్ళు. అప్రోచ్‌లు చేంజ్ చేసుకుంటూ అనిపిస్తుంది. నీకు ఇప్పుడు ముందులానే అటాకింగ్ స్ట్రాటజీనే కంటిన్యూ చేస్తేనే మేబీ బెటర్ ఏమో. నీకు బేర్ స్టోన్ ఓపెనింగ్ పంపియడం ఎందుకు ట్రై చేయలేకపోతున్నారు ఫర్ వాట్ ఎవర్ రీజన్. బౌలింగ్ వీళ్ళది ఓకే ఉంది యాక్చువల్‌గా నీకు. నీకు హర్షదీప్ ప్రతి మ్యాచ్ బాగా ఏస్తాడు. రబాడా నీకు బానే ఏస్తున్నాడు. రాహుల్ చార్ ఈస్ గివింగ్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్. సందీప్ సార్ మ్యాచ్‌లో బాగేసాడు. అంతా బానే ఉంది గానీ, నీకు అదే బ్యాటింగ్‌లోనే వాళ్ళ అప్రోచ్ ఎందుకో కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. అదే ఎప్పుడైతే బేర్‌స్టో దిగాడో వాళ్ళకి పాపం వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లే. బ్యాటింగ్ ఆర్డర్. ఈ ఇనఫ్ ఆఫ్ పంజాబ్ ఇగ వాళ్ళు మోస్ట్‌లీ రారనుకుందాము. సో, లెట్ అస్ మూవ్ ఆన్ టు ఇగ ఇగ చూసుకుంటే మనం అన్ని టీమ్స్ గురించి మాట్లాడేసుకున్నాము. టాప్ 3 అయితే ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్. టాప్ 3 అనడం కంటే ఇప్పుడు 3 టీమ్‌లయితే పక్కా ప్లే ఆఫ్స్‌కెళ్తాయని మనం ప్రెడిక్ట్ చేసాము. ఇంకో ఫోర్త్ టీమ్‌కి అయితే ఇప్పుడు కొంచెం బ్యాటిల్ నడవబోతోంది మరి. సన్ రైజర్సా? ఢిల్లీయా? ఆర్‌సీబీయా? లేదంటే పంజాబ్ కింద నుంచి వస్తదా? కొంతమంది సీఎస్‌కే ఫ్యాన్స్ అంటున్నారు ఏందంటే ఇప్పుడు ధోని కెప్టెన్సీకొచ్చాడు. ఇప్పుడు ధోనినే తీసుకెళ్ళిపోతాడు టీమ్‌ని ప్లే ఆఫ్స్‌కి మేము కప్ కూడా కొట్టేస్తాం అంటున్నారు. బట్ అది దానికి ఛాన్స్ ఉందంటావా? అంటే ఇప్పుడు మరి ధోని కెప్టెన్సీ తీసుకోగానే డెఫినెట్‌లీ ఆ సీఎస్‌కేలో ఇప్పుడు వితౌట్ డ్వేన్ బ్రావో, వితౌట్ శివం దూబే వాళ్ళు మ్యాచ్ గెలవగానే ఎవరికైనా చాలా కాన్ఫిడెన్స్ వస్తది. బట్ ఐ డోంట్ సీ దట్ హ్యాపెనింగ్. ఓకే. ధోని మైట్ బి ద లెజెండ్ దట్ హీ ఈస్. బట్ ఈ సీజన్‌లో ఉన్న కాంపిటీటివ్ లెవెల్స్ ఇవన్నీ చూసి పర్సనల్‌గా ఏంటంటే ఐ డోంట్ థింక్ సీఎస్‌కే హాస్ దట్ బౌలింగ్. ఒకవేళ ఇప్పుడు సేమ్ స్క్వాడ్ చూపించి నాకు దీపక్ చహర్ కూడా స్క్వాడ్‌లో ఉండుంటే మేబీ ఐ వుడ్ హావ్ సెడ్ ఓకే. దేర్ ఈస్ స్టిల్ ఎ ఛాన్స్ నెవర్ అండర్ కౌంట్ సీఎస్‌కే అని చెప్పేవాడిని. బట్ దీపక్ చహర్ లేడక్కడ. సో, నీకు ప్రతి మ్యాచు ఈ ముఖేష్ చౌదరి తోటి ఇప్పుడు నిన్న కొత్తగా డెబ్యూటెంట్ చేసి ముఖేష్ చౌదరితో వికెట్ ఆ! తీపిస్తున్నారు డెబ్ బలవంతాన. కానీ యాహ్! క్యాచ్‌లయితే పుటుక్ పుటుక్‌మని వదిలేస్తున్నాడు. డెబ్యూట్ చేశాడు నిన్న సిమర్‌జీత్ సింగ్ అండ్ అలాగే ఇప్పుడు మిచ్ శాంట్నర్. బాగేస్తున్నాడు రాజు. నాకు నచ్చాడు యాహ్! సర్దార్‌జీ. ఢిల్లీ ప్లేయర్ తను. సో, ఇంకా ఇప్పుడు హ్మ్. మన మిచ్ శాంట్నర్ అయినా, జడేజా ఆర్ ప్రిటోరియస్ ఇట్లాంటి అటాక్ తోటి ఐ డోంట్ థింక్ యూ కెన్ గో ఆల్ ద వే. అంటే మరి డ్వేన్ బ్రావోకి ఇంజ్యూరీ కన్సర్న్ మనం స్టార్టింగ్‌లోనే మాట్లాడుకున్నాం. బ్రావో 14 గేమ్స్ ఆడడం అనేది కొంచెం డౌట్‌ఫుల్. ఎందుకంటే కన్సిడరింగ్ హిస్ ఫిట్‌నెస్ లెవెల్స్ ఇవన్నీ. సో, ఫిట్‌నెస్ కన్సర్న్సో వేరే కారణాలో మనకు తెలీదు. బట్ ఐ డోంట్ సీ దట్ హ్యాపెనింగ్. ఐ వోంట్ బి లైక్ రియల్లీ సర్ప్రైజ్డ్ ఇఫ్ దట్ హ్యాపెన్స్. బట్ ఇప్పుడు ఈ సీజన్‌లో ఉన్న కాంపిటీటివ్ ఎన్వైర్న్‌మెంట్‌కి సీఎస్‌కే వాళ్ళు వెళ్తారనే నమ్మకం నాకైతే లేదు. సో, సమ్‌వేర్ ఐ థింక్ దే స్టోరీ విల్ ఎండ్ దిస్ సీజన్ అనిపిస్తుంది. అంటే ధోని చెప్పాడు యాక్చువల్‌గా ప్రజెంటేషన్‌లో సర్ప్రైజింగ్‌గా లాస్ట్ ఇయరే సీఎస్‌కే మేనేజ్‌మెంట్ వాళ్ళు చెప్పారంట. ఆహ్, జడేజాకి అంటే యూ విల్ బి ద కెప్టెన్ అని ఆ మెసేజ్ అయితే వెళ్ళిందంట. అంటే నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. మరి ధోని అంత మెసేజ్ చెప్పాడు. అట్లాంటిది వాళ్ళు కరెక్ట్‌గా ఐపీఎల్ సీజన్ ఇంకా కొన్ని రోజుల్లో మొదలవుతుందనే టైంలో జడేజాని అనౌన్స్ చేయడం ఏంటి? ఇప్పుడు వాళ్ళు లాస్ట్ సీజనే నువ్వు నెక్స్ట్ సీజన్ కెప్టెన్‌గా ఉంటావని తెలిసినప్పుడు దే కుడ్ హావ్ అనౌన్స్డ్ ఇట్ మచ్ ఎర్లియర్ కదా! జస్ట్ డేస్ బిఫోర్ తనని అనౌన్స్ చేయడం ఇవన్నీ. సో, ధోని అయితే చాలా పెద్ద స్పీచే ఇచ్చాడు ఏమో యాక్చువల్‌గా ఇది కొంచెం ప్రెజెంటేషన్ ఏందో అయిన తర్వాత. నాకు పిచ్చిగా అనిపించింది. యాహ్! యాక్చువల్లీ బాగుండే. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ నేను విన్నాను. మంచిగా మాట్లాడాడు. యాజ్ యూజువల్ ధోని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ స్పీచ్‌కి కూడా ఫ్యాన్స్ ఉంటారు నీకు. 'గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో' నిప్పు నాగరాజు గారికి ఫ్యాన్స్ ఉన్నట్టు. సో, అంటే నాకు యాక్చువల్ పజిలింగ్‌గా ఉంది తను చెప్తుండు. లాస్ట్ ఇయరే ప్లాన్ ఉందంటే లాస్ట్ మినిట్‌లో ఎందుకు చెప్పారు? అండ్ నీకు జడేజా కెప్టెన్సీ మెటీరియల్ అవ్వాలా అంటే లాంగ్ టర్మ్‌గా అంటే ఇంకో 6 ఇయర్స్ ఆడతాడు, 5 ఇయర్స్ ఆడతాడనుకో. ప్రాపర్‌గా చూసుకుంటే నాకు తెలిసి గైక్వాడ్‌ని వాళ్ళు బాగా నమ్ముకుంటారు. గైక్వాడ్‌ని కెప్టెన్సీకి ప్రమోట్ చేసుండొచ్చుగా అనిపించింది అండర్ ధోనిస్ గైడెన్స్. ఎనీవే కన్‌ఫ్యూజ్డ్ డిసిషన్ అది జడేజాని లాస్ట్ మినిట్‌లో కెప్టెన్‌గా అనౌన్స్ చేయడం అండ్ దెన్ సడెన్‌గా నీకు తనే వాపస్ ఇచ్చేయడం. ప్రాబబ్లీ తనే ఇచ్చేసుంటాడు బాబు నా వల్ల కావట్లే అని చెప్పి. బికాజ్ క్లియర్‌లీ జడేజా ఎంజాయ్ చేయట్లే కెప్టెన్సీ. అండ్ ఎస్పెషల్లీ ధోని లాంటి ప్లేయర్ ఉన్నప్పుడు టీమ్‌లో నువ్వు కెప్టెన్సీ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్ నాకు యాహ్! తెలిసి. ధోని చెప్పాడు. అంటే ఫస్ట్ యాహ్! 2, 3 మ్యాచెస్ నేను కొంచెం గైడ్ చేశాను. తర్వాత నేను తనని కంప్లీట్‌గా వదిలేసాను. కానీ
క్యాప్టెన్సీ భారం అనేది జడేజాని ఎఫెక్ట్ చేస్తుంది. మేము జడేజా యాస్ ఎ బ్యాట్స్‌మెన్, యాస్ ఎ బౌలర్, యాస్ ఎ ఫీల్డర్ ఇన్ని డిపార్ట్‌మెంట్స్‌లో ది రియల్ జడేజాని కోల్పోతున్నామని ఒక రకమైనటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. యాహ్! ఎస్పెషల్లీ యాహ్! యాక్చువల్లీ అందుకే జడేజా లాంటి ప్లేయర్‌కి ఇవ్వద్దు. ఎందుకంటే చాలా చేస్తాడు. ఫీల్డింగ్ నీకు లాంగ్ ఆన్‌లో, డీప్‌లో చేస్తాడు. నీకు బౌలింగ్ ఏస్తాడు. బ్యాటింగ్ చేస్తాడు. సో, ఇంకెన్ని ఉంటాయి మైండ్‌లో ఎన్ని పనులను చేయగలడు. సూపర్ మ్యాన్ కాదు కదా! సో, అదే మరి అంటే ఇట్స్ ఆల్ కొంచెం ఎందుకో ఇట్స్ ఆల్ లుకింగ్ లిటిల్ షేడీ. ఎందుకంటే మరి ఇది అన్నీ వాళ్ళకి ముందు తెలీదా? జడేజా ఎప్పటినుంచో ఆడుతున్నాడు. మరి ఇవన్నీ తెలిసి కూడా జడేజాని ఎందుకు క్యాప్టెన్సీ చేద్దాం అనుకున్నారు? ఒకవేళ నిజంగా చేసే ఉద్దేశ్యం ఉంటే ఎప్పుడో వాళ్ళు ఆక్షన్ టైమ్‌లోనో, ఆక్షన్ అయిన తర్వాత అనౌన్స్ చేయకుండా ఇంకా ఐపీఎల్ 4 రోజుల్లో స్టార్ట్ అవుతుందనగా సడెన్‌గా అనౌన్స్ చేయడం ఏంటో ఇలా ఎందుకో ఇట్స్ ఆల్ లుకింగ్ ఎ లిటిల్ షేడీ. దాని గురించి వి కెన్ ప్రాబబ్లీ డిస్కస్ ఇట్ ఎ లిటిల్ లేటర్. సో, మరి కేకేఆర్ గురించి ఏమంటావు? యాహ్! కేకేఆర్ ఇక అయిపోయింది రాజు. ఇక వాళ్ళు ఏదో ఏదో ఫస్ట్ 3 మ్యాచెస్ ఏందో 'బాహుబలి' లెవెల్ చేశారు. తర్వాత చూస్తే మొత్తం 'ఆచార్య' సినిమా అయిపోయిందది. నువ్వసలే ఈ ఎపిసోడ్‌లో చాలా కాంట్రోవర్షియల్ టాపిక్స్ మాట్లాడుతున్నావు. మన క్రికెట్ నగరానికి రీట్వీట్లు, లైక్స్‌తో పాటు కొన్ని చెప్పులు కూడా వస్తాయేమో అని భయమేస్తుంది నాకు. ఎవ్వరికీ భయపడం మనం గానీ, అసలు కేకేఆర్ ఇంక ఏం మాట్లాడడానికి లేదు. అట్టనే ఆడుతున్నారు. వాళ్ళకి లక్కు కుదరట్లేదు. ఏం చేసినా కుదరట్లేదు. వరుణ్ చక్రవర్తికి ఎన్ని పూజలు చేసినా గాని తన బౌలింగ్ సక్కగా ఏయట్లేదు. నీకు ఉ ఉమేష్ యాదవ్ ఎఫెక్ట్ కూడా తగ్గింది న్యూ బాల్‌తో. సో, ఓవరాల్ ఇక వాళ్ళకి డిసప్పాయింటింగ్ సీజన్. ఇంక నాకు తెలిసి ఈ సీజన్ ఎండ్ తర్వాత ఉంటదిగ. బ్రెండన్ మెకలమ్‌ని పిలిచి 'వెంకీ మైసూర్', 'షారుక్ భాయ్' వీళ్ళంతా కూసోబెట్టి పెద్ద, పెద్ద పరీక్ష పెడతారు. బాబు యాహ్! ఏంది సరే నిన్ను నమ్ముకున్నాము. నువ్వు ఇది, అది, ఇది అని చెప్పి. మరి బికాజ్ దిస్ కాంట్ బి హ్యాపెనింగ్ ఎవ్రీ ఇయర్. 3 ఏళ్ల నుంచి ఇట్టనే ఆడుతూ లాస్ట్ ఇయర్ ఏదో ఇట్టనే ఫైనల్‌కి తీసుకెళ్ళాడు. ఓకే. అంటే నేను యాక్చువల్‌గా ఐయామ్ ఎ ఫ్యాన్ ఆఫ్ కేకేఆర్స్ అప్రోచ్. అంటే హానెస్ట్‌గా చెప్తే వాళ్ళంటే ఇట్లా నీకు కన్జర్వేటివ్‌గా ఒకటి అటాకింగ్‌గా ఆడితే కూడా నీకు సేమ్ రిజల్ట్స్ వస్తాయని. అట్లనే ఫైనల్‌కెళ్లారు. బట్ ఎందుకో ఇప్పుడు అట్లా ఆడే టీమ్‌ని తయారు చేయలే వీళ్ళు ఆక్షన్‌లో నన్నడుగుతే. దే ఫెయిల్డ్ ఎట్ ద ఆక్షన్ ఏమంటావు? యాహ్! ఎస్పెషల్లీ డెఫినెట్‌లీ. బౌలింగ్ నాకు వైస్. కూడా అనిపిచ్చింది. ఈవెన్ ఇప్పుడు వెంకటేష్ అయ్యర్‌ని వాళ్ళు అంటే ఓకే. వాళ్ళు ఎప్పుడైతే రిటైన్ చేసుకునే ప్రాసెస్‌లో ఉన్నప్పుడు, వాళ్ళు మేబీ కొంచెం అదే ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయారేమో అనిపిచ్చింది. అంటే ఒక్క సీజన్ సక్సీడ్ అయ్యాడు. దట్ టూ నాట్ ఇన్ హోమ్ కండిషన్స్. ఇప్పుడు ఈ ఇయర్ ఐపీఎల్ అంతా కూడా ఇక్కడ మన ఇండియాలో జరుగుతుంది. వ త వెంకీ అయ్యర్ సక్సీడ్ అయిందేమో ఇట్స్ ఓకే. మనం చెప్పుకోవడానికి అరే! దుబాయ్ కండిషన్స్ కూడా కొంచెం సిమిలర్ ఉంటాయని. బట్ స్టిల్ ఇట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్‌టుగెదర్. ఇప్పుడు వెంకటేష్ అయ్యర్‌కి పైగా ఇప్పుడు ఇండియాకి ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ ఇండియాకి మిడిల్ ఆర్డర్‌లో కూడా ఆడాడు. సో, ఇవన్నీ వాళ్ళు ఎందుకో వాళ్ళు కాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మరి నిజంగా వెంకటేష్ అయ్యరే హి ఈస్ గోయింగ్ టు బి అవర్ ఓపెనర్ అనుకున్నప్పుడు, వాళ్ళు మరి కొన్ని మ్యాచెస్‌లో ట్రై చేశారు. మరలా కొన్ని మ్యాచెస్‌లో తనని కింద ఆడించారు. మరలా ఒక మ్యాచ్‌లో ప్రమోట్ చేశారు. అంతా ఇట్ లుక్స్ వెరీ కన్‌ఫ్యూజింగ్ అనమాట. అంటే ఐ థింక్ ఇప్పుడు ఈ ఇయర్ ఐపీఎల్‌లో కూడా కేకేఆర్ హావ్ మేడ్ ది మోస్ట్ నంబర్ ఆఫ్ టీమ్ చేంజెస్. సో, నీకు ఎందుకు బాటమ్ ఆఫ్ ద టేబుల్‌లో ఉన్నారనడానికి ఇది కూడా కారణంగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు రోహిత్ శర్మ యాక్చువల్‌గా అవును. వాళ్ళు ఊరికే అయ్యర్‌ని పైకి కిందకి తిప్పారు బ్యాటింగ్ ఆర్డర్‌లో. నారాయణ్ మళ్ళీ సడెన్‌గా మధ్యలో ఓపెన్ చేసాడు. ఏందేందో చేశారు. యాహ్! టిమ్ సౌదీని కమిన్స్‌ని ఆడించారు. అదే గదా! సిక్స్‌లు కొట్టాడు. అరే! వీళ్ళ ప్లేయర్ తినే అనుకున్నారు. మళ్ళీ సౌదీని పట్టుకొచ్చారు. షా శివమ్మ స్టార్టింగ్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడలే. ఇప్పుడు ఆడుతున్నాడు. అమ్మో! చానా కిచిడి అదే అయిపోయింది. ఇప్పుడు చేంజింగ్ టూ మెనీ థింగ్స్ ఎట్ వన్స్ ఇట్ నెవర్ హెల్ప్స్. సో, ఇన్ లైఫ్ ఆల్సో, ఇన్ ఐపీఎల్ ఆల్సో. సో, ఒక్కసారిగా ఒక్క రోజులో అంతా మారిపోవాలి. ఒక్క కానీ రోజులో అద్భుతం. చేంజ్‌లు అంటే నేను చేంజ్‌లన్న కాన్సెప్ట్ ఇంకోటి వదలాలి అసలు. హ్మ్. ఇప్పుడు నాకు ఈ గుజరాత్ టైటన్స్ టీమ్‌లో నాకు అసంతృప్తి కలిగించే ఒకే ఒక విషయం ఏంటో తెలుసా నీకు? గెస్ చెయి. గుజరాత్ టైటన్సా? ఆ! అసంతృప్తి కలిగించే విషయం అంటే అంటే ఏమన్నా హింట్ ఇస్తే కొంచెం అందుకోగలను మరి. మన విజయ్ శంకర్‌ని వాళ్ళు అన్యాయంగా 'కాజల్‌ని' 'ఆచార్య' సినిమాలో తీసేసినట్టు పీకేశారు. ఏమంటావు మరి అదే దానికి? అసలు విజయ్ శంకర్‌కి ఇప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు చూడు కొంతమంది ప్లేయర్స్ ఇప్పుడు ఈ రియాన్ పరాగ్‌లైనా, రాహుల్ తివాటియాలైనా ఆర్ ఈవెన్ శశాంక్ సింగ్ అయినా, అబ్దుల్ సమాద్ అయినా ఇలాంటి కొంతమంది ప్లేయర్స్ అంటే అరే! వీళ్ళు దే క్యాన్ బి ఎట్ ఇండియా లెవెల్ అనే ఒక అంటే నేను మేబీ బ్యాటింగ్ నేమ్స్ మెన్షన్ చేశాను. బౌలర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు మన మోసిన్ ఖాన్ అవ్వచ్చు, కుల్దీప్ సేన్ అవ్వచ్చు, ఉమ్రాన్ మలిక్ ఇలా కొన్ని నేమ్స్ ఉన్నాయి. సో, వీళ్ళందరికీ ఈ సీజన్ నిజంగా ఇప్పుడు 10 టీమ్స్ అయింది కాబట్టి
టు ఆల్ దీస్ గైస్ అంటే ఎవరైతే ఇండియాకి ఆల్రెడీ ఆడి సెలక్షన్‌కి దగ్గరలో ఉన్నారు. లేదు ఎవరైతే ఇండియాకి ఇంకా ఫ్యూచర్‌లో కూడా ఆడే పొటెన్షియల్ ఉండి కొంచెం స్టేట్ లెవెల్‌లో హైప్ ఉన్న ప్లేయర్స్ లిస్ట్‌లో నాకు తెలిసి విజయ్ శంకర్‌కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దొరికింది. నంబర్ 3 ఒక ఐపీఎల్ టీమ్‌కి నంబర్ 3 అంటే లిటరల్‌గా నిన్నొక టీమ్‌కి "అరేయ్! నువ్వేరా మా టీమ్ హీరో" అని నిన్ను హీరోని చేశారు. అట్లాంటిది మరి విజయ్ శంకర్ అన్న పాపం అన్‌ఫార్చునేట్‌లీ తనకు తానుగా తనే జీరో చేసుకున్నాడు. సో, ఆఖరికి ఇంకా వాళ్ళకి టైటన్స్‌కి అంటే నువ్వు సమర్థిస్తా అంటావు అయితే. నీకు 'ఆచార్య' సినిమాలో కాజల్‌ని కట్ చేయడం కూడా సమర్థిస్తావు నువ్వు. బాబు నేను 'ఆచార్య' సినిమా చూడలేదు. సినిమా ట్రైలరు, టీజర్‌లు ఏం చూడలేదు. అసలు సినిమా రిలీజ్ అయినట్ట ఫీలింగ్ కూడా రాలేదు నాకు. అంటే చిన్నప్పుడు మామూలుగా 'చిరంజీవి' సినిమా రిలీజ్ అయితే హడావిడి వేరే రేంజ్‌లో ఉంటది. కానీ ఇప్పుడు ఓటీటీలు అవన్నీ వచ్చేసిన తర్వాత అసలు కొన్ని కొన్ని సార్లు ఏ సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుందో కూడా తెలియట్లేదు. ఆ 'కాజల్' కాంట్రోవర్సీ అనేది కూడా నాకు సరిగ్గా తెలీదు గానీ బట్ 'విజయ్ శంకర్' విషయంలో అయితే వాళ్ళు చేసింది కరెక్టే. అంటే గుజరాత్ టైటన్స్ అయితే శంకర్‌కి ఏమి అన్యాయం చేయలేదు. ఇంకా చెప్పాలంటే విజయ్ శంకర్ టీమ్‌కి అన్యాయం చేశాడు యాక్చువల్‌గా. అది పక్కాలే. తనకు బానే ఛాన్సులిచ్చారు. 2 మ్యాచ్‌లు ఆడకపోయినా తర్వాత డ్రాప్ చేసిన మళ్ళీ 2 మ్యాచ్‌లు ఛాన్స్ ఇచ్చారు. సో, అంతకంటే ఛాన్సులు సో, ఎనీవే సో, ఇది ముంబై ఇండియన్స్ గురించి పెద్ద మాట్లాడట్లే. ఎందుకంటే వాళ్ళు మ్యాచ్ గెలిచినా గానీ దే ఆర్ ఔట్ ఆఫ్ ప్లే ఆఫ్ కంటెన్షన్. ఇంకా వాళ్ళంతా ఏవో ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తున్నారు. 'రితిక్ రోషన్' వాళ్ళందరిని వీళ్ళని తీసుకొచ్చి ఆడుతున్నారు. రేపు 'అర్జున్ టెండూల్కర్' కూడా ఆడొచ్చేమో. సో, మొత్తం అంతా ఎక్స్‌పెరిమెంట్ మోడ్‌లో ఉన్నారు. టైమ్ పాస్ మోడ్‌లో ఉన్నారు. సో, దేర్ ఈస్ నథింగ్ టు రిపోర్ట్ ఫ్రమ్ దేర్. సో, ఈ నెక్స్ట్ 1 వీక్ నాకు తెలిసి సన్ రైజర్స్, ఢిల్లీ ఇంకా ఆర్‌సీబీకి మోస్ట్ ఇంపార్టెంట్ వీక్. సో, ప్లే ఆఫ్ స్పాట్స్ ఇక సాలిడిఫై అయిపోతాయి అనుకోవచ్చు అనుకుంటాం గానీ, జనరల్‌గా ఐపీఎల్‌లో లాస్ట్ మ్యాచ్ అయ్యేంత వరకు, లాస్ట్ బాల్ ఏసేంత వరకు ఏమి డిసైడ్ కాదు. సో, ఈ నెక్స్ట్ 2 మ్యాచెస్‌కి ఏమన్నా ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతాయి అండ్ మాకు కుదిరితే గనక మేము ఎస్ఆర్‌హెచ్ ఎక్స్‌క్లూజివ్ ఎపిసోడ్స్ చేస్తాము. అంతవరకు చూస్తూనే ఉండండి ఐపీఎల్. వింటూనే ఉండండి క్రికెట్ నగరం పాడ్‌కాస్ట్. నేను మీ క్రికెట్ నగర్